కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 11వ వచనంలో చివరి భాగం చూద్దాం. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 11వ వచనంలో చివరి భాగం. అందరూ 184వ పేజీ 184వ పేజీ సర్వమును అందరిలో ఉన్నవాడునై ఉన్నాడు. మళ్ళీ క్రీస్తే సర్వమును అందరిలో ఉన్నవాడునై ఉన్నాడు. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడైన ప్రభువా, నీ ఘనమైన నామానికి మరొక మారు వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లిస్తూ నీ ప్రియకుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు వారిని బట్టి మమ్మల్ని రక్షించి కాచి కాపాడి మరలా ఈ వారమంతా క్షేమాన్ని అనుగ్రహించి నీ ఆలయంలో చేరి నిన్ను ఆరాధించడానికి, అలాగే నీ వాక్య వెలుగులో మా బ్రతుకులు మరొకసారి సరి చేసుకోవడానికి మమ్మల్ని ప్రేమించి మీరు అనుగ్రహించినటువంటి ఇటు అత్యుత్తమైనటువంటి సమయాన్ని బట్టి నీ పాదాలకు వందనాలు చెల్లిస్తున్నాను. దయగలిగిన తండ్రి, సమయం మీద సమయం మాకు అనుగ్రహిస్తూ మేము నీ కుమార స్వార్పితులకు రావాలని కోరుకుంటున్నా నీ అత్యధికమైన ప్రేమకు శిరస్సు ఉంచి నమస్కరిస్తున్నాను. అంతేకాదు మీరు నిరంతరము ఆరాధనకు యోగ్యులై ఉండగా మేము నిన్నెందుకు ఆరాధించాలి అన్న విషయాన్ని ఈ దినాన మరొకసారి నేర్చుకుంటూ హృదయపూర్వకంగా నిన్ను ఆరాధించి నిన్ను మహింపరిచి తర్వాత మేము మా మరణానంతరం కూడా నీ సన్నిధిలో యుగయుగాలు ఆరాధించేవారిగా ఉండాలని మీరు ఆశపడుతూ ఉండగా నీ ఆశను నెరవేర్చేవారిగా ఉండునట్లు మా హృదయాలన్నీ ఈ దినాన వాక్యం వైపు తిప్పమని, నాయన నీ వాక్యం వినడం ద్వారా మీరెందుకు ఆరాధనకు యోగ్యులో మీరు చెప్తూ ఉండగా విని హృదయపూర్వకంగా వాటన్నిటినీ మా హృదయాలతో ప్రభా ఒకసారి అటాచ్ చేసుకొని తండ్రి మేమందరం హృదయపూర్వకంగా నిన్ను ఆరాధించడానికి సంసిద్ధపరచమని నీ పాదాలకి నన్ను మమ్మల్ని అప్పగించుకుంటూ నిలబడి నేను నలుపుని నన్ను పక్కన పెడుతూ ప్రభా పరిశుద్ధాత్మ తండ్రి నీకు తీసుకొచ్చి మేము హృదయపూర్వకంగా మిమ్మల్ని స్తుతించడానికి ఆరాధించడానికి సహాయం చేయమని యేసు ప్రభు వారి నామంలో కొద్ది మనవలు అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ఈరోజు ఆరాధన భాగానికి మనం చదువుకున్నదండి క్రీస్తే సర్వమును అందరిలో ఉన్నవాడునై ఉన్నాడు అని. సరే, ఆరాధన గురించి చెప్పేటప్పుడు కొద్ది మాటలు నాకు చెప్పడం ఫస్ట్ నుంచి ఒక అలవాటు. అలాగే ఈరోజు ఆరాధన గురించి ఒక మాట చెప్పాలి. గత వారం అన్నయ్య ఒక మాట అన్నారు, సమయం ఏ సమయం అయితే ఆ సమయానికి అటెండ్ కాలేకపోతున్నారు, చాలా బాధాకరమైన విషయం అని. అసలు ఒక విశ్వాసికి పునరుద్ధాన దినాన ఆలయం రావటం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే వాక్య వెలుగులో తను సరి చేసుకోవటం అనేది సెకండరీ. అసలు ప్రైమరీ థింగ్ ఏంటంటే దేవుణ్ణి ఆరాధించడం. దేవుణ్ణి ఆరాధించడం కోసం మాత్రమే ముందు మనం ఆలయానికి రావాలి. సో ఆలయానికి వచ్చే ప్రతి విశ్వాసి హృదయంలో ప్రభువు చేసిన మేలును, ప్రభు యొక్క క్వాలిటీసు మన అంతరంగంలో నిండి ఉన్నప్పుడు ఆయన్ని ఆరాధన చేయాలనే ఆ ఉద్దేశం మన హృదయాల్లో పుడుతుంది. అది లేనంత వరకు ఇది ఇట్లాగే ఉంటుంది. ఆరాధన అంటే ఏది ముఖ్యమైందో దాన్నే వదిలేసుకునే పరిస్థితికి వస్తాం. అయితే ఇది ఒక పెద్ద ప్రమాదం కూడా. ఏంటంటే ఆరాధనకు ఒక వ్యక్తి అటెండ్ అవ్వలేకపోతున్నాడు అంటే అతని అంతరంగంలో దేవుని స్థానం తగ్గుతూ ఉంది అని మనం గమనించాల్సింది. ఆరాధనకి మిస్ అవుతున్నాడు అని అంటే ప్రభు పట్ల తను ప్రేమ చూపించలేకపోతున్నాడు అని. ఆరాధనకు సమయానికి వచ్చి ఆయన ఆరాధించాలని అంటే ఆ ఆశ అతనిలో లేదు అంటే ప్రభు పట్ల కూడా అతనికి ఆశ తగ్గిందని. సో ఈ విషయాలు మనం తెలుసుకున్నప్పుడు ఆరాధన అనేది మన జీవితంలో ఎంత ముఖ్యమైందో మనకి అర్థమవుతుంది. దాన్ని తెలియజెప్పడం కోసం అసలు మనిషి ఎందుకు ఆరాధన చేయాలి, ఆరాధన చేయటం యొక్క ఉద్దేశం ఏంటి, అంతేకాదు అసలు మనిషి చేయబడింది ఇదంతా దేనికోసం అన్నది రెండు మాటలు మీకు నేను చూపించిన తర్వాత మనం ఆ వర్తమానంలోకి వెళ్దాం. ఒకసారి మత్తయి సువార్త 4వ అధ్యాయం మనందరికీ కొద్దిగా పరిచయం ఉన్నది చూడండి. మత్తయి సువార్త 4వ అధ్యాయంలో 10వ వచనం దగ్గరికి రండి. ఒకసారి 10వ వచనం దగ్గరికి. మత్తయి సువార్త 4వ అధ్యాయం 10వ వచనం దగ్గర నేను చదువుతున్నాను. యేసు వారితో, సాతానా పొమ్ము, ప్రభు అయిన నీ దేవునికి మొక్కి ఆయనను మాత్రమే సేవింపవలనని వ్రాయబడి ఉన్నదనను. దానికి పైన కొంచెం మరి చూస్తే 8వ వచనం దగ్గర మరలా అపవాది మిగులు ఎత్తైన ఒక కొండ మీదకి ఆయనను తోడుకొని పోయి ఈ లోక రాజ్యములన్నింటినీ వాటి మహిమను ఆయనకు చూపి నీవు నాకు సాగిలపడి నమస్కారం చేసిన ఎడల వీటన్నిటినీ నీకు ఇచ్చేదనని ఆయనతో చెప్పగా. సో ఈ సన్నివేశం మనకు అందరికీ తెలుసు. యేసుక్రీస్తు వారు బాప్తిసం తీసుకున్న తర్వాత 40 దినాలు ఉపవాసం ఉండి ప్రార్థన చేయటం కోసం, దేవుని ఆత్మతోనూ శక్తితోనూ నింపబడటం కోసం
ఆయన వెళ్ళిన తర్వాత 40 దినాలు ఉపవాసం ఉన్నప్పుడు అప్పుడే బలహీనంగా ఉన్నాడని కనిపెట్టినటువంటి సాతానుడు ఆయన శోధించడానికి వచ్చి ఆయన శోధించిన 3 సందర్భాల్లో ఒక సందర్భం ఇదనమాట. ఏమంటున్నాడు అతను, ఈ లోక రాజ్యంనటిని వాటి మహిమను ఆయనకు చూపి, నీవు నాకు సాగిలపడి నాకు నమస్కారం చేసిన ఎడలా వీటన్నిటిని నీకు ఇచ్చేదనని ఆయనతో చెప్పగలడు. అంటే కింద ప్రభువారు ఏమనంటే, ప్రభు అయిన నీ దేవునికి మొక్కి ఆయనను మాత్రమే సేవింపవలెను అన్నాడు. అంటే ఈ వాక్య భాగంలో కంప్లీట్గా మనం ప్రధానంగా చెప్పబడిన విషయము కంప్లీట్గా ఆలోచిస్తే మనకు అర్థమయ్యే విషయం ఏంటంటే, దేవుణ్ణి ఆరాధించాలి అని, ఆయన్ని మాత్రమే ఆరాధించాలి, ఇంక వేరేది మనం ఏమీ చేయకూడదని. అంటే మన దేవుడు నిరంతరం ఆరాధనకి యోగ్యుడు అన్న విషయం ఒకటి మనకి అర్థమవుతూ ఉంటుంది. అయితే అనాది కాలం నుంచి అపవాద అంతరంగంలో ఉన్నటువంటి ఆశని ఇక్కడ బయట పెట్టాడు. ఏంటది? ఈ లోక మహిమనంతటిని ఆయన చూపించి, ఇదంతా నీకు ఇచ్చేస్తాను, నాకు మొక్కు అని అంటున్నాడు. అంటే దాని వెనకాల కుట్ర ఏంటో మనకు అందరికి తెలుసు, ఎంత అర్థం ఉందో కూడా అది కూడా మనకు తెలుసు. ఏంటనంటే అది తండ్రి చిత్తం ఏంటంటే, నశించిపోయిన మానవుణ్ణి తిరిగి తన కుమారుని రక్తం ద్వారా, ఆయన మరణం ద్వారా అతను మానవుణ్ణి రక్షించి తిరిగి మానవుణ్ణి ఆయన కొరకు రాజ్యంగా ఏర్పరచడం. అయితే సాతాను ఏం చేస్తున్నారు? దాన్ని డైవర్ట్ చేసి, నువ్వు అసలు అంత కఠినమైన శిక్ష కూడా నువ్వు వెళ్ళాల్సిన అవసరం లేదు, నాకు మొక్కు, నా సైన్యాన్ని, నాకున్న మొత్తం ఇది మొత్తం నాది కాబట్టి నీకు ఇచ్చేస్తాను అని అంటున్నాడు. చూడండి, నీకు ఇచ్చేస్తానన్నప్పుడు పాపలను రక్షించడానికి యేసుక్రీస్తు వారు వస్తే అటువైపు వెళ్లకుండా ఆయన మనసుని ఏంటంటే మరొక వైపు డైవర్ట్ చేయడానికి వాడు ప్రయత్నం చేశాడు అనేది మనకి ఇక్కడ అర్థమవుతుంది. దీని వెనకాల ఉన్న అసలు మెయిన్ అటు ఉద్దేశం ఏంటి? సాతానుడి యొక్క ఉద్దేశం అంటే దేవుణ్ణి ఆరాధించకుండా తనని ఆరాధించడం అంటే అటు ఉద్దేశం ఏంటంటే మీకు అందరూ తెలిసిందే, వాడి హృదయ గర్వం నుంచి వచ్చి దేవుని సింహాసనానికి పైగా నా సింహాసనాన్ని గొప్ప చేసుకోవాలి, నేను ఆరాధించబడాలని పరలోక రాజ్యంలో ఆడు అనుకున్నప్పుడు అక్కడి నుంచి కిందకు పడదోయబడ్డాడు. అంతేకాదు తనకున్నటువంటి ఆధిక్యత కూడా అతను పోగొట్టుకున్నాడు అనమాట. ఇప్పుడు కాబట్టి ఈవిడ ఆడి ఉద్దేశం ఏంటి? ఇప్పుడైనా కనీసం ప్రభు ద్వారా నాకు మొక్కించుకోవాలి, నన్ను ప్రభువుగా చేసుకోవాలని. అంటే ఇక్కడ పడిపోయిన తర్వాత కూడా ఆడి ఉద్దేశం ఏంటంటే మళ్ళీ నేను ఆరాధింపబడాలి, దేవుడు ఆరాధింపబడుతున్నాడు, ఆరాధనకు యోగ్యుడు కాబట్టి నేను కూడా ఆరాధింపబడాలనే అదే ఉద్దేశంతో మరలా ప్రభువారి దగ్గరికి వచ్చాడు. అయితే ప్రభువారు చెప్పిన రిప్లై మనం చూసాం కదండి. ఏమంటున్నాడు? నీ ప్రభు అయిన నీ దేవునికి మొక్కి ఆయనను మాత్రమే సేవింపవలెను అని ఒక మాట దగ్గర ఆయన చెప్పకనే చెప్పాడు. ఏంటంటే ప్రతి మానవుడు దేవుణ్ణి ఆరాధించడానికి ఆయన యోగ్యుడు. అక్కడ ఇంగ్లీష్లో రాయబడిన మాట కూడా వర్షిప్ యువర్ లార్డ్ అని ఉంటుంది. వర్షిప్ యువర్ లార్డ్ అంటే నీ దేవుణ్ణి నువ్వు ఆరాధించాలి అని చెప్పేసి. సో దేవుడు మానవుడిని నిర్మించడం వెనకాల ఆయన యొక్క ఉద్దేశము, ఆయన ఉద్దేశం ఏంటంటే మానవుడు ఆయనకు ఒక ఆరాధకుడుగా ఉండాలి అని. అంతేకాదు దేవదూతలు వెళ్ళగొట్టబడింది కూడా మీరు జాగ్రత్తగా గమనిస్తే ఆరాధన స్థానం నుంచే వెళ్ళగొట్టబడిందంతా కూడాను ఆరాధన స్థానం నుంచి వెళ్ళగొట్టబడిన బ్యాచ్ అదంతాను. అంతేకాదు మానవుడు ఎప్పుడైతే కనుక అపవాది మాటలు విని వాడి చేత ఇవ్వబడిన ఆశలకు ఏడవబడి పాపం చేశారో, పాపం చేసిన రోజున ఆ రోజు దేవుడికి వ్యతిరేకంగా పాపం చేసిన రోజున సాతాన్ని ఆరాధన దగ్గర నుంచి ఎట్లా వెళ్ళగొట్టాడో, మానవుడు పాపం చేసినప్పుడు కూడా అదే స్థానం నుంచి మానవుడిని తిరిగి దేవుడు కూడా బయటికి పంపించేయడం జరిగింది. అంటే ఎప్పుడైతే మానవుడు పాపం చేశాడో ఆరాధన చేసే స్థానం నుంచి తిరస్కరింపబడ్డాడు మానవుడు కూడా. అయితే బైబిల్ ఏం చెప్తుందంటే యేసుక్రీస్తు వారు ఆ తిరస్కరించబడిన మానవుడు నశించిపోతుంటే పాపాన్ని బట్టి నశించిపోయిన దాన్ని వెదికి రక్షించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు అని. అంటే అందుకని ఇంకో చోటగా ఆయన చెప్పారేమన్నాడు? ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించాలన్న. అంటే తిరిగి రక్షించడం వెనకాల దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే మళ్ళీ మనం ఆరాధకులుగా మారాలి. అది మెయిన్. అంటే దీన్ని బట్టి మనకు అర్థమయ్యే విషయం ఏంటి? మనం పుట్టింది ఆరాధించడం కోసము, తిరిగి రక్షించబడింది కూడా ఆరాధించడం కోసమే. అందుకని ఆరాధన అనేది విశ్వాస జీవితంలో అత్యంత ముఖ్యమైనది కావాలి. దానిని మిస్ చేసుకుంటున్నాడంటే ఖచ్చితంగా అతనికి దేవుని మీద ప్రేమ తగ్గుతుందంటే లెక్కే. ఖచ్చితంగా దాంట్లోకి ఆలోచించాల్సిన అవసరం లేదు. ఆరాధించాలి అనుకుని ఆశపడిన ఏ ఒక్కడైనా పరుగులు ఎత్తుకొని ముందే వస్తాడు. మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే వీఆర్ బార్న్ టు వర్షిప్ అండ్ వీఆర్ రిడీమ్ టు వర్షిప్. అంటే పుట్టింది ఆయన ఆరాధించడం కోసమే, విమోచింపబడింది కూడా తిరిగి ఆయన ఆరాధించడం కోసమే. మీరు చనిపోయిన తర్వాత తిరిగి ఆయన రాజ్యంలోకి వెళ్ళి మీరు చేసే పని కూడా ఏంటది? ఆరాధించడమే, కంప్లీట్గా ఆరాధించడమే. ఆ ఉద్దేశంతోనే ప్రభువు వారు మనల్ని
పుట్టించి విమోచించి మనల్ని రక్షించి ఆయన ఆరాధనకు ఒక ఆరాధించే వారిగా చేయాలని ఆయన ఇష్టపడుతున్నాడు. అంటే సిలువ యొక్క విలువ ఒక పాపిని దేవుని యొక్క ఆరాధకుడిగా మళ్ళీ తిరిగి మార్చింది. ఈ విషయం మనం అర్థం చేసుకున్నప్పుడు మనకు తెలవాల్సిన విషయం ఏంటంటే, పాపంలో పడి మనం ఆరాధన పోగొట్టుకున్న, దేవుడి సన్నిధిని పోగొట్టుకున్న, ఆరాధించే స్థానం పోగొట్టుకున్న, మళ్ళీ వన్స్ అగైన్ వీఆర్ రిక్రూటెడ్ బై జీసస్ క్రైస్ట్ టు వర్షిప్ గాడ్ అనమాట. అంటే మళ్ళీ యేసుక్రీస్తు వారి చేత మళ్ళీ నియమింపబడ్డాం ఆరాధన చేయడానికి, రక్షింపబడి తిరిగి దేవుని ఆరాధించడానికి యోగ్యులుగా నియమించబడ్డాము. ఇదే విషయాన్ని ప్రభు వారు చెప్పడమే కాదు, పౌలు కూడా 2-3 చోట్ల నొక్కి చెప్పాడు. ఒకసారి మీకు నేను చూపిస్తాను చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో 6వ వచనం దగ్గర నేను చదివి వినిపిస్తాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం దగ్గర, ఎట్లనగా తన ప్రియునియందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపామహిమకు కీర్తి కలుగునట్లు, జాగ్రత్త చూసారండి, తన కృపామహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసం నిర్ణయించుకొని, మనము తన ఎదుట పరిశుద్ధులను నిర్దోషములై ఉండువలెనని జగత్ పునాది వేయబడక ముందే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనేను. సో మనం క్రీస్తులో ఏర్పరచుకోవడానికి కారణం ఏంటంటే, ఆయన కృపామహిమకు కీర్తి కలిగినట్లు, అంటే మనం చేసే ఆరాధన కానీ మనం చేసే స్తుతి కానీ ఆయనకి మహిమకరంగా మార్చబడాలని యేసుక్రీస్తు వారిలో మనల్ని రక్షించుకున్నాడంట. సో దీని వెనకాల రూట్ మీనింగ్ మనకు అర్థమైపోతుంది ఏంటంటే, ఆరాధించడం కోసమే మనము విమోచింపబడ్డాము. ఆరాధన అనేది మన జీవితంలో ఒక భాగంగా మారాలన్నమాట. అలా కాకుండా కనుక ఉన్న రోజున తప్పనిసరిగా మనం చాలా విచారించదగ్గ విషయం, ప్రభు ఏ దేవుడిని నువ్వు ఆరాధిస్తున్నావో ఆ దేవుని దగ్గరకు వచ్చి నువ్వు ఆయన ఆరాధన చేయలేకపోతున్నావు అని అంటే, ఆయన సిలువను నువ్వు పక్కన పెట్టావు అని ఒక అర్థం. లేదంటే ఆయన ఆరాధించే మనసు నీకు లేదు అని అంటే, నీ హృదయంలో ఆయనకున్న స్థానము తగ్గిస్తున్నావు అని. ఇది ఎంత బాధాకరమైన విషయం మనం అర్థం చేసుకొని మనం చేయాల్సింది ఏంటంటే, ఆయన ఆరాధించడానికి ఇప్పుడు సిద్ధపడాలి. అయితే ఇక్కడ ఒక విషయం ఏంటంటే, ఆరాధన అన్నప్పుడు కూడానండి, ఆరాధన అనేది ఒక మాట చెప్పాలంటే మన జీవిత విధానంగా మారాలండి. ఇప్పుడును కేవలం ఆదివారం వచ్చి ఆదివారం రోజున ఒక అరగంట సేపు మన ఆరాధనలో ఉండి అరగంటలో ఆయన ఆరాధించి మనం వెళ్ళిపోయేటట్లుగా మన ఆరాధన ఏనాడు ఉండకూడదు. అది అసలు ఆరాధన అనిపించకూడదు కూడా. ఆరాధన అనేది మన జీవన విధానము, ఒక విశ్వాస యొక్క జీవన విధానం ఆరాధన అనమాట. ఎలాగూ అని అంటే మీకు అర్థం అవటానికి బైబిల్ నుంచి హెబ్రీయులకు రాసిన పత్రికలో తీయొద్దు. హెబ్రీయులకు రాసిన పత్రికలో 11వ అధ్యాయంలో వరుసనే విశ్వాసుల జాబితా ఉంటుంది. కానీ జాగ్రత్తగా మీరు గమనించారా, విశ్వాసుల జాబితాలో చెప్పబడిన ప్రతి అంశం ఆరాధించేదే. హేబేలు ఏం చేశాడు? అర్పణ అర్పించాడు, హృదయపూర్వకంగా అర్పణని అర్పించాడు. అర్పించడం ఆరాధన. తర్వాత హనోకు దేవునితో నడిచాడు, దేవుని మార్గంలో దేవునితో నడవడం, దేవుని ఆరాధించడం. నోవాహు దేవుడు చెప్పినట్లు పని చేశాడు, వాడను కట్టుకున్నాడు. అలా కట్టుకుంటాం కూడా దేవుని మహింపరచడమే, అది దేవునికి ఆరాధనే. అలాగే పరిశుద్ధంగా మనం ఉండటము, విశ్వాసంలో నిలబడటము, శ్రమలలో ఆయన కోసం ముందుకు వెళ్ళటం, పాలిభాగస్తులు అవటం, ఆత్మయుద్ధంలో నిలబడటం, ఇట్లా చెప్పుకుంటే ప్రతి బిట్టు కూడా మన జీవితంలో ఆరాధనే. ఎందుకంటే అన్నిటి చోట్ల నడిపించేది ఎవరు వెనకాల ఉండి? మన ప్రభువే. కాబట్టి ప్రతి సంఘటన మన జీవితంలో ఒక ఆరాధన అవుతుంది. కాబట్టి ఆరాధన అనేది మన ఎంటైర్ లైఫ్కి విస్తరించాలి. అటువంటప్పుడు చర్చికి వచ్చే మనం ఆరాధించలేకపోతే మిగిలిన చోట్ల మనం ఎలా ఆరాధించగలుగుతాం? అది ఏం చేస్తుందంటే నీకు నీ దేవుడికి ఎడాన్ని సృష్టిస్తుంది. సో ఆ విషయాన్ని గుర్తుపెట్టుకొని మనం హృదయపూర్వకంగా ఆయన ఆరాధించడానికి సిద్ధపడదాం. హృదయపూర్వకంగా ఆయన ఆరాధన దగ్గరికి వద్దాం. ఎప్పుడు మీరు వచ్చినా సరే హృదయపూర్వకంగా ప్రభువా నేను ఈరోజు నేను ఆరాధించట్లా నన్ను చెయ్యి అన్నాను. మీరు చదువుకున్న దాన్ని బట్టి కానీ, లేదా మీరు నిర్ణయించుకున్న దాన్ని బట్టి కానీ, ఇక్కడికి వచ్చి విన్న వాక్యాన్ని బట్టి కానీ హృదయపూర్వకంగా నీ హృదయాంతరంగం నుంచి ఆరాధన వచ్చేటట్లుగా ఆయన్ని మనం ఆరాధన చేద్దాం. ఈ ఆరాధన గురించి చెప్పబడిన గ్రీకు పదం యొక్క అర్థం ఒకటి చెప్పారండి. ఏంటంటే అది టు బాయిల్ చేసినప్పుడు బుడగలు వస్తాయి చూడండి. నీళ్ళని వేడి చేసినప్పుడు అడుగు నుంచి పైన బుడగలు వస్తాయి కదా, బుడగలు వచ్చి ఆవిరి వెళ్తూ ఉంటుంది కదా, దాంతో పోల్చారు. అంటే దాంతో పోల్చడం ఏంటంటే దేవుని యొక్క ఆత్మ నీలో కలిగిస్తున్న ప్రేరేపణను, ఆ మంటను బట్టి నీ అంతరంగంలో కలిగే ఆ సెగ ఎలాంటిది, ఎలా రావాలంటే బుడగల రూపంలో నీళ్ళు ఎలా బయటికి వచ్చేస్తాయో, వచ్చి ఆవిరిగా ఎట్లా వెళ్తుందో నీ యొక్క ఆరాధన అట్లా ప్రభు దగ్గరికి వెళ్ళాలి అన్న మీనింగ్లో తీసుకున్నారంట. ఆరాధించండి అన్న పదాన్ని తీసుకున్న గ్రీకు వర్డ్కిను హిబ్రూ వర్డ్కిను. కాబట్టి మనం జాగ్రత్తగా అర్థం చేసుకొని ప్రభు దగ్గరికి వచ్చేటప్పుడు తప్పనిసరి హృదయపూర్వకంగా ఆయన ఆరాధన చేయాలని సిద్ధంగా ఉండి మరీ రండి. వినేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా వినండి. ఎవరు చెప్పినా సరే నిలబడ్డ వ్యక్తి ముఖ్యం కాదు, నీకు వాక్యం వినిపిస్తున్నాడు నీ దేవుడే నీకు ముఖ్యం. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకొని ఆరాధన కోసం మనం
సిద్ధపడదాం. సరే, అసలు విషయంకి వద్దాం. ఈరోజు మనం చదువుకున్నటువంటి కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 11వ వచనం దగ్గర ఏమనుంది? క్రీస్తే అందరిలో ఉన్నవాడునై ఉన్నాడని. ఈ రెండు భాగాలు చేద్దాం దాన్ని. క్రీస్తే సర్వమై ఉన్నాడు, క్రీస్తు అందరిలో ఉన్నవాడై ఉన్నాడు. సరే, వెనకాల బిట్టు మనకొద్దు, ఒక్క బిట్టు తీసుకుందాం ఈరోజు. క్రీస్తే సర్వమై ఉన్నాడు అంటే యేసుక్రీస్తు వారు సర్వమై ఉన్నాడు అంటే క్రైస్ట్ ఏమనుంది ఇంగ్లీష్లో? క్రైస్ట్ ఈజ్ ఆల్ అంటే సమస్తం ఆయనే, సమస్తం కూడా ఆయనే అని చెప్తున్నాను అనమాట. అంటే ఒక మాట చెప్పాలంటే హోల్గా పిక్చర్గా మనం ఇక్కడ తీసుకుంటే నీ జీవిత సారాంశం మొత్తం యేసుక్రీస్తు వారేరా బాబు అని చెప్తున్నాడు. నీ జీవిత సారాంశం అంతా కూడా ఎవరు? యేసుక్రీస్తు వారే. ఫైనల్గా నీ జీవితంలో ఎక్కడ చూస్తున్నా సరే కనిపించేది ఆయన, ఉన్నది ఆయనే. అంటే కంప్లీట్గా నీ జీవితంలో సారం అంతా ఎవరంటే యేసుక్రీస్తు వారు అని అన్నాడు. అంతేకాదు ఆయన లేకుండా ఏది లేదు, ఏది జరగదు. అది కూడా మనం అర్థం చేసుకోవాల్సిన ఇక్కడ విషయం అనమాట. ఇది కొలసీ ప్రాంతంలో చెప్పినప్పుడు ఆ సంఘాన్ని గురించి చెప్తూ అన్నాడు ఏంటంటే, కొలసీ ప్రాంతం అనేది ఒక వ్యాపార కేంద్రం. అక్కడ ఉన్న వాళ్ళు రకరకాల జాతుల వాళ్ళు ఉన్నారు. ఆ రకరకాల జాతుల్లో బాగా ధనికులు ఉన్నారు ఎక్కువ మంది. కానీ వాళ్ళందరూ ప్రభువుని బట్టి ఒకటిగా ఉంటూ వస్తున్నారు. అంటే క్రీస్తు అనే శిరస్సు కింద శరీరాల్లో అవయవాల్లాగా అతుకుబడి అందరూ కలిసి ఉంటున్నారు. ఇలాంటి చోట యేసుక్రీస్తు వారు ఎవరో మరొకసారి వాళ్ళని బలపరచడం కోసం చెప్పిన మాట అనమాట. ఈ పత్రిక నిండా యేసుక్రీస్తు వారు ఏమై ఉన్నారు, ఆయన ఎందుకు ఆరాధనకు యోగ్యుడు అన్న మాటలు చెప్పుకుంటూ వచ్చాడు. ఆయన వరుసగా చెప్పుకుంటూ వచ్చి యేసుక్రీస్తు వారు కలిగి ఉన్నటువంటి గొప్ప లక్షణాలని, అలాగే ఆయన ఎవరై ఉన్నారు అన్న విషయాన్ని ప్రస్ఫుటంగా వాళ్ళ మధ్యన చెప్పి తిరిగి వారందరూ క్రీస్తే సర్వస్వరా, మీ జీవిత సారం, ఆయన ఎప్పుడు ఆరాధన చేస్తే ఆయనతో ఉండండి అని చెప్పడం కోసం రాయబడినటువంటి పత్రిక అనమాట ఇది. అయితే అందుకని ఆ పౌలు రాసినటువంటి ఈ పత్రికలోనే యేసుక్రీస్తు వారి గురించి తనేం చెప్పాడు ఒక మాట మీకు నేను చూపిస్తాను. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో 15వ వచనం నుంచి నేను చదువుతాను, వినండి. 15, 16, 17 వచనాల దగ్గర వరకు కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 15, 16, 17 వచనాలు. ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. ఏలయనగా ఆకాశమందున్నవి, భూమి అందున్నవి, దృశ్యమైనవి కానీ అదృశ్యమైనవి కానీ, అవి సింహాసనములైనను, ప్రభుత్వములైనను, ప్రధానులైనను, అధికారములైనను సర్వమును ఆయన యందు సృజింపబడెను. సర్వమును ఆయన ద్వారాను ఆయనను బట్టి సృజింపబడెను. ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు, ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు. ఇదే చెప్పుకుంటూ వచ్చాడు. ఇందాక చెప్పిన సర్వస్వము అన్న మాట దగ్గర ఇదే మీనింగ్, మొత్తం కనిపిస్తున్న మీనింగ్ ఇదే అనమాట. అంటే మీరు అనుకుంటున్నట్లు మీ మధ్యన నివసించలేడు ఒక మానవుడిగా మీరు అనుకుంటున్నారు, కానీ ఆయన సమస్తమునకు ఆధారభూతుడు. సర్వము, పుట్టిన ప్రతిదీ, కనిపిస్తున్న ప్రతిదీ, సృష్టింపబడిన ప్రతిదీ ఆయన యందు, ఆయనను బట్టి, ఆయన కొరకు. అంటే సృజింపబడింది ఆయనను బట్టే, సృజించింది ఆయనే, సృజింపబడింది కోసం ఆయన కోసమే, సృజింపబడింది కూడా ఆయన కోసం. ఇది మనం అర్థం చేసుకోవాల్సింది. అంటే హోల్ అండ్ హోల్ మొత్తం ఆయన కోసమే, ఆయనే అని చెప్పడం ఈయన యొక్క ఉద్దేశం అనమాట. అయితే ఎట్లా మనం ఇది చెప్పగలము ఈ మాటను గురించి అని అన్నప్పుడు ఒకటి అర్థం చేసుకుంటాకి, మనకు ఆది కాండంలో ఉంది కదా, మానవుని సృష్టించినప్పుడు మనం మన పోలికలో మన స్వరూపం చొప్పున నరుని సృజించేదాం. అంటే గాడ్స్ కౌన్సిల్ అంటారు కదా, అంటే దేవుని ఆలోచన సభలో సృష్టి చేద్దాము అనుకున్నప్పుడు, మానవుని సృష్టించాలి అని అనుకున్నప్పుడు జరిగిన ఆలోచన సభలో అత్యంత ప్రముఖమైన వ్యక్తి ఎవరో తెలుసండి? మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. దేవుని కుమారుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఎందుకు ఆయన ప్రముఖుడు అని అంటున్నానంటే, ఆలోచన సభలో తండ్రి ఉన్నాడు, కుమారుడు ఉన్నారు, పరిశుద్ధాత్మలు ఉన్నారు. కానీ వీళ్ళు ముగ్గురికి కేంద్ర బిందువు ఎవరు అని అంటే యేసుక్రీస్తు వారే. ఎలా చెప్తాము అని అంటాం, ఎందుకంటే ఇందాక మనం చదివాం, ఆయనను యందు, ఆయనను బట్టి, ఆయన కొరకు. అంటే సృష్టింపబడేది ఆయన చేతే, సృష్టించేది ఆయన యందే, సృష్టింపబడేది కూడా ఆయన కొరకే. అంటే మొత్తం ఆయనతోనే చేశారు. సో వీళ్ళు కౌన్సిల్లో అత్యంత ప్రముఖమైన స్థానం ఇవ్వబడింది ఎవరి కోసం? ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కోసం. తండ్రి ఉన్నతుడే, పరిశుద్ధాత్ముడు ఉన్నతుడే, కానీ అక్కడ అప్పగించబడిన పని మొత్తం మీద కేంద్ర స్థానం ఎవరున్నారంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఉన్నారనమాట. కాబట్టి ఆయనని బట్టి ఇప్పుడు సృష్టి మొత్తం చేయబడింది. మనకు ఆ విషయం అందరికీ తెలుసు. అది యోహాను సువార్తలో కూడా ఉంటుంది కదా మనకి, ఆది యందు
దేవుడు ఉండేను, వాక్యం ఉండేను, వాక్యం దేవుని యొద్ద ఉండేను, వాక్యం దేవుడై ఉండేను, సమస్తం ఆయన మూలంగా కలిగాను, కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలుగలేదు అని. కాబట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే సర్వమునకు అధిపతి, సర్వమును సృష్టించిన వాడు యేసుక్రీస్తు వారు. మనం చర్చికి వచ్చేటప్పటికండి మన ఆలోచన విధానం ఎట్లా ఉంటుందంటే ఆయన నీకు సిలువునెక్కిన ఒక మానవుడిలా కనిపిస్తాడు, అలా కనిపిస్తున్నాడేమో ఒకవేళ ఈరోజు. అలాగే భూమి మీద నడయాడినటువంటి ఒక వ్యక్తిగా నువ్వు ఆయన్ని చూస్తున్నావేమో, లేదు నిన్ను రక్షించినటువంటి ఒక రక్షకుడిగా మాత్రం నువ్వు ఆయన్ని దృష్టిలో పెట్టుకున్నావేమో. అలా కాకుండా మనలాగా ఆకలి దప్పులుకొని బలహీనుడిగా ఉండి అట్లాగే మనలాగానే పెరిగాడని నువ్వు ఆయన ఎంచుతున్నావేమో. చర్చికి వచ్చినప్పుడు కూడా మన దృష్టి అంతానండి ప్రభు ఎవరు అన్నదాని మీద ఉండదు, ఆయన మానవుడిగా పుట్టాడు అన్న అంశం మీదే ఉంటుంది తప్ప దానికి ముందు ఆయన ఎవరు అన్నది మన స్పృహలో అసలు ఉండట్లేదు. అదే మనం ఆరాధించలేపాటు ప్రధాన కారణం. అయితే ఆలయానికి వచ్చినా నువ్వు ఒకరు రక్షించిన ఒక వ్యక్తిగా ఆయన నువ్వు చూసినా ఆయన సామాన్యుడు అని నువ్వు అనుకుంటున్నావేమో, జాగ్రత్త, అది ఎప్పటికి కానే కాదు. ఆయన నువ్వు అనుకున్నట్లుగా నరశరీరధారిగా వచ్చిన ఒక వ్యక్తి మాత్రంగా వచ్చినవాడు అని నువ్వు అనుకుని నరుడు అనుకుంటున్నావేమో, నరుడు కాదు ఆయన ఎవడు సర్వమును సృష్టించినటువంటి సృష్టికి కర్త. అంటే ఆయనే దేవుడు, ఆయన కోసమే కలిగింది, ఆయన చేతనే కలిగింది, ఆయన చేయబట్టి వచ్చింది, ఆయన నుండే వచ్చింది. ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సింది. అంటే సర్వానికి అధిపతి ఆయనే. ఇది మీకు అర్థం అవటానికి బైబిల్ నుంచి మీకు ఒక సన్నివేశం నేను చూపిస్తా. ఆయన మానవుడికి వచ్చినప్పుడు మనం ఏంటంటే అత్యంత సామాన్యంగా మనం తీసుకుంటున్నాం, కానీ ఆయన ఎవరు జరిగిన సంఘటన ఏంటని ఆయన శిష్యుడైన యోహాను జీవితం నుంచి మీకు నేను సంఘటన చూపిస్తాను. ఒకసారి యోహాను సువార్త 13వ అధ్యాయం 23వ వచనం దగ్గరికి రండి. యోహాను సువార్త 13వ అధ్యాయము 23వ వచనం దగ్గరికి వస్తే మీకు ఒక మాట నేను చదివించి నేను ఒక చిన్న వివరణ ఇస్తాను. ఇక్కడ నేను చదువుతాను. యోహాను సువార్త 13వ అధ్యాయము 23వ వచనం. ఆయన శిష్యులలో యేసు ప్రేమించిన ఒకడు యేసు రొమ్మున ఆనుకొనిచుండెను. ఈ సంఘటన జరిగిందంటే మనకందరూ తెలుసు. మేడగది మీద యేసుక్రీస్తు వారు సిలువకు అప్పగించబడే ముందు వాళ్ళ శిష్యులందరం పిలిచి రొట్టె విరిచి, ఇది నా శరీరానికి సాదృశ్యమైనటువంటి రొట్టె, అలా ద్రాక్షరసం ఇచ్చి నా రక్తానికి సాదృశ్యమైనటువంటి ద్రాక్షరసం, ఇది మీరు తీసుకోండి అని వాళ్ళకి చెప్పి రొట్టె విరిచి అవన్నీ చేసి ఇచ్చిన తర్వాత అప్పుడు ఏమన్నా అంటే మీలో ఒకటి నన్ను పట్టించబోతున్నాడు అని చెప్పేసి అని అన్నాడు. పట్టించబోతున్నాడు అన్నప్పుడు ఎవరు ప్రభు అని వాళ్ళే ఒకళ్ళు చూసుకుని మొహమొఖాలు చూసుకున్నారు. ఈలోపు ఆయన ప్రేమించినటువంటి ఒక శిష్యుడు ఉన్నాడు, అందులో అందరికంటే చిన్నవాడు. ఎవరంటే యోహాను. ఇదిగో యోహాను పత్రిక రాసిన ఆయన అనమాట. యోహాన్ గారు అందరికంటే చిన్నవాడు. యేసుక్రీస్తు బాగా ప్రేమించాడు. చిన్నవాడు కదా, కొంచెం ప్రేమ చిన్నపిల్లలంటే. ఆ ప్రేమను బట్టి అంటే ఆయన ఏం చేశాడు, గబగబ వెళ్ళి యేసుక్రీస్తు వారిని తల మీద, ఆయన రొమ్ము మీద తలపెట్టాడంట. తలపెట్టాడంటే మీకు అర్థమైపోద్ది. ఇట్లా పట్టుకొని తలవాల్చాడు ఆయన రొమ్ము మీద తలవారిస్తే పక్క నుంచి పేతురు అన్నాడు, ఎవరో అడుగు అని అన్నాడు. ఇట్లా అడుగు అంటే ఆయన అన్నాడు, ప్రభువా ఎవరో అని అన్నాడు. ఆయన కాదని నేను కాదని సంగతి నాకు తెలిసి ఎవరో అన్నాడు. సరే నేను రొట్టె విరిచిస్తాను, ఎవరో ఆయనే అని చెప్పేసి అన్నాడు యేసుక్రీస్తు. ఇక్కడ ఆలోచించాల్సింది ఏంటంటే యేసుక్రీస్తు వారు వాళ్ళ మధ్య అద్భుత కార్యాలు చేస్తున్నాడు. ఎవరు చూడనటువంటి అద్భుతాలు వాళ్ళ జీవితంలో చూశారండి. ఇప్పుడు ఎలాగా మోగోళ్ళు మాట్లాడారు, చెమిటోళ్ళు విన్నారు, గుడ్డోళ్ళు కళ్ళు తెరబడి, కుంటోళ్ళు నడిచారు, ఆఖరి చనిపోయినోడు కూడా బయటకు వచ్చేసారు. ఇన్ని అద్భుతాలు భూమి మీద మనిషి అన్నవాడు చెయ్యలేడు అన్న సంగతి వాళ్ళు కంప్లీట్గా తెలుసు, ప్రతి ఒక్కరికి తెలుసు. కానీ స్టిల్ యోహాను యొక్క ఉద్దేశం ఎట్లా ఉంది, ఆయన ఒక మానవుడే, మళ్ళీ ఆయన అప్పగించబడబోతున్నాడు. ఆ దుఃఖం కూడా ఉండొచ్చేమో ఆయన రొమ్మున ఆనుకుని పట్టుకుంటాకి. ఏదేమైనప్పటికీ ఆయన రొమ్మున ఆనుకుని ఒక ఆర్డినరీ పర్సన్ లాగా, ఒక మానవుడిగా ఆయన పట్టుకొని చూశాడు. సరే, కరెక్ట్గా 50 తర్వాత యేసుక్రీస్తు వారు అప్పగించబడటం, చనిపోయి తిరిగి లేవటము, వాళ్ళందరికీ కనిపించి వెళ్ళిపోవటం జరిగింది. కరెక్ట్ 50 సంవత్సరాల తర్వాత అదే యేసుక్రీస్తు వారి గురించి సువార్త ప్రకటించడానికి యోహాను వెళ్ళినప్పుడు ఆయన పట్టుకొని పద్మస్ ద్వీపంలో బందీగా బంధించినప్పుడు అక్కడికి వెళ్ళినప్పుడు తిరిగి ప్రభువారు ఆయన దగ్గరికి వచ్చాడు. ఇప్పుడు ఆయన రొమ్మున ఆనుకొని ఆయన మీద పడి ఆయన హత్తుకున్నటువంటి యోహాను ఇప్పుడు ఎలా ఉన్నాడు, ఏం చేశాడు ఒకసారి మీకు నేను చూపిస్తాను. చూడండి, ప్రకటన గ్రంథానికి రండి. ప్రకటన గ్రంథంలో ఇది కొంచెం ఎక్కువ చదవాల్సింది, నేను చదువుతాను. 1వ అధ్యాయము 13వ వచనం నుంచి నేను చదువుతా 17 వరకు గబగబ చదువుతాను, మీరు కూడా చూస్తూ ఉండండి. 12 నుంచి చూద్దాం. ఇది వినగా నాతో మాట్లాడుతున్న స్వరం ఏమిటో అని తిరుగగా 7 సువర్ణ దీపస్తంభములను, ఆ దీపస్తంభముల మధ్య మనుష్య కుమారుని పోలిన ఒకనిని చూచి తిని,
ఆయన తన పాదముల మట్టుకు దిగుచున్న వస్త్రం ధరించుకొని రొమ్మునకు బంగారు దట్టి కట్టుకొని ఉండెను. ఆయన తలయు తల వెంట్రుకలు తెల్లని ఉన్నిని పోలినవై హిమమంత ధవళముగా ఉండెను. ఆయన నేత్రములు అగ్నిజ్వాలల వలె ఉండెను. ఆయన పాదములు కొలిములో పుటము వేయబడి మెరయుచున్న అపరంజితో సమానమై ఉండెను. ఆయన కంఠస్వరము విస్తార జల ప్రవాహముల ధ్వని వలె ఉండెను. ఆయన తన కుడి చేత 7 నక్షత్రములు పట్టుకొని ఉండెను. ఆయన నోటి నుండి 2 అంచులు గల వాడి అయిన ఖడ్గం ఒకటి బయలువెడల్సి ఉండెను. ఆయన ముఖము మహా తేజస్సుతో ప్రకాశించుతున్న సూర్యుని వలె ఉండెను. నేను ఆయనను చూడగా చచ్చిన వాని వలె ఆయన పాదముల వద్ద పడి తిని. చూసారండి, ఒకే వ్యక్తి ఒకే ఆయన్ని 2 సందర్భాల్లో చూశాడు. మానవుడుగా ఉన్నప్పుడు వెళ్ళి ఆయన రొమ్మున అనుకున్నాడు. మానవుడు అని అనుకుని ఉన్నాడేమో, లేకపోతే మా కోసం దేవుని ప్రవక్త అని అనుకున్నాడే కానీ ఈయన ఎవరో తెలియలా. కానీ తిరిగి తనకు దర్శనం ఇచ్చినప్పుడు ఆయన ఎవరో తనకు చూపించాడు. చూపిస్తే అర్థమైపోయింది, ఇక ఈయన మానవుడు కాడు. కనిపించింది మనుష్య కుమారుడే కానీ మానవుడు కాదు. ఆయనలో చూస్తున్న ఆ తేజస్సు కానీ ఆయన ఉన్న రూపం కానీ చూసేటప్పటికి చచ్చిన వాని వల్ల ఆయన పాదముల యొద్ద పడి తిని అని అన్నాడు. అంటే దీనికి పెద్దలు ఒక కామెంట్ రాశారండి. ఏమని రాశారంటే, పాదాల దగ్గర పడతాం అంటే ఏమనంటే, నీ రొమ్మున ఆనుకునే ధైర్యం నాకు ఇప్పుడు లేదయ్యా, నీ కాళ్ళ మీద పడతాం తప్ప నాకు వేరే దిక్కు లేదు, నువ్వు అంత మహోన్నతుడివి అని ఒక రకంగా ఇండైరెక్ట్గా ఆరాధనే అని చెప్పేసి అనటం జరిగింది. అంటే ఎవరు యేసుక్రీస్తు వారు అత్యంత సామాన్యుడిగా మనం ఇంచి చర్చకు వస్తున్నామో ఆయన సామాన్యుడు కాదండి, సర్వ సృష్టిని సృష్టించినటువంటి సృష్టికర్త. ఆ రోజున ఆయన చూసిన యోహాను అట్లా పడ్డాడు. అలాగే ఆయన చూసినటువంటి యోబు అక్కడికి వెళ్ళి పశ్చాత్తాపడి ఏడ్చాడు. రేపొద్దున నువ్వు నేను కూడా ఆయన ముందుకెళ్తే మన పొజిషన్ కూడా అదే, ఏం తేడా ఉండదు. అంటే అంత మహోన్నతునైన సృష్టికర్త అయినటువంటి దేవుడు, గొప్పవాడైనటువంటి దేవుడు నీ కోసం నా కోసం వచ్చాడు అని అంటే ఆయన మనం ఎంతగా ఆరాధించాలో ఒకసారి ఆలోచించండి. ఎంతగా ఆలోచించాలి ప్రభువా. ఇప్పటికైనా ఒక విషయాన్ని అర్థం చేసుకొని మహోన్నతమైన సింహాసనాసురుడు అయి ఉండి కోట్ల కొలది దేవతల చేత పరిశుద్ధుడు అని పొగడబడుచున్నవాడు అయి ఉండి నీ మహిమను, నీ ఔన్నత్యాన్ని, నీ ప్రభావాన్ని సమస్తాన్ని వదిలి అల్పుడినైనా పాపినైనా నా కోసం వచ్చినందుకు, నా కోసం ఈ లోకంలో నరుడుగా పుట్టి, నా కోసం నరుడుగా ఈ లోకంలో సంచరించి, నా కోసం ప్రాణం పెట్టి తిరిగి నన్ను బ్రతికించడం కోసం నువ్వు మరణానికి అప్పగించబడి తిరిగి లేచి నన్ను బ్రతికించావు దేవా. హృదయపూర్వకంగా నిన్ను ఎంత ఆరాధించినా సరే నీ రుణం నేను తీర్చుకోగలనా అని చెప్తూ సర్వోన్నతుడైన దేవుడైనటువంటి యేసుక్రీస్తు వారిని హృదయపూర్వకంగా మనం ఆరాధన చేద్దాం. రెండోదిగా చూస్తేనండి, ఫస్ట్ ఏంటంటే ఆయన దేవుడై ఉన్నాడు. అది సమస్తం అన్న దగ్గర నేను తీసుకుంటున్నది ఏంటంటే మానవుల వరకే, ఇంకా మిగిలిన సృష్టి దగ్గరికి నేను వెళ్తలేదు, మానవుల వరకే చెప్తున్నాను. ఫస్ట్గా ఆయన మనం సృష్టించిన సృష్టికర్తగా చూసాము, దేవుడిగా చూసాము. రెండోది ఏంటంటే మన రక్షణ కార్యం జరిగిన దగ్గర చూద్దాం. రక్షణ కార్యం దగ్గర జరిగినప్పుడు సృష్టిలో 6వ రోజున మానవుడు సృష్టించబడ్డాడు. ఒక విచిత్రమైన విషయం ఏంటంటే సృష్టిలో ఎవ్వరికి లేని విచక్షణ జ్ఞానాన్ని మానవుడికి ఇచ్చాడు. ఆలోచించే జ్ఞానాన్ని దేవుడు మానవుడికి ఇచ్చాడు. అయితే దాని రివర్స్లో మనిషి వెళ్ళిపోయాడు అనమాట. ఎట్లాగా? సృష్టి మొత్తం కలిపి ఆయన ఆరాధిస్తున్నాయి. ఆకాశ నక్షత్రాలు, మహాకాశాలు అవన్నీ కూడా ఆయన మహిమను వివరిస్తూ ఆయన్ని స్తుతిస్తూ ఉంటే అన్నీ చూసినా సరే దేవుడిని ఆరాధించిన వాడు ఎవడంటే మానవుడే, అంతే కదండి. అలాగే రెండోది ఏంటంటే సృష్టిలో ఉన్న ప్రతిదీ ఆయన గురించి సాక్ష్యం చెప్తుంటే సాక్ష్యం చూసి కూడాను ఆయన గురించి సాక్ష్యం చెప్పనివాడు ఎవడంటే మానవుడే. సాక్ష్యం విన్నా కానీ సాక్ష్యం చూసినా కానీ అంగీకరించిన వాడు మానవుడే. ద్రోహి అయి, నీచుడై, పడిపోయిన వాడై, ఏ దారి లేక మరణంలో పడి ఉంటే ఆయనే మరలా నిన్ను రక్షించడానికి వస్తే, ఆయన నిన్ను ఆరాధకునిగా చేయడానికి వస్తే, రక్షించడానికి ఈ లోకానికి వస్తే అది కూడా గుర్తించలేనాడు ఎవడంటే మానవుడే. విశ్వాసం అని చెప్పుకుంటాం, మనం గుర్తిస్తున్నామా కనీసం ఆయన్ని ఆరాధించడానికి ఎంత యోగ్యుడు అన్న సంగతి? ఇదే మానవుడితో వచ్చినటువంటి ఒక చిక్కు అనమాట. అంటే ఒకసారి ఆయన ఏ స్థితి నుంచి ఏ స్థితికి వచ్చాడో ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. సర్వసృష్టికర్త అయినవాడే కాదు, నిన్ను సృష్టించినవాడు కూడా ఆయనే. తన చేతి మీద అరిచేతి మీద నిన్ను చెక్కున్నాడంట. కానీ ఎంత ద్రోహులుగా మారి మనం ఒకసారి ఆలోచించండి. అందరికీ స్థలాలు ఇచ్చినోడికి ఈ లోకం నీ కోసం స్థలం లేకుండా పోయింది. అందరికి వస్త్రాలు ఇచ్చినోడు ఆ సిలువు మీద వస్త్రం లేకుండా నిలబడ్డాడు. అందరికి ఆహారం ఇచ్చినోడు ఆహారం కోసం ఆకలితో అలమటించిన సందర్భాలు కూడా ఉన్నాయి. అలాగే కోట్ల కొలది దేవతల చేత ఉన్నవాడు ఒంటరిగా నీ కోసం రావాల్సి వచ్చింది.
నిన్ను రక్షించడానికి, నిన్ను బ్రతికించడానికి ఆయన బలైపోయాడు. నువ్వు మరణానికి అప్పించబడకుండా ఉండటం కోసం ఆయన మరణంలోకి వెళ్ళాడు. ఇంత చేసిన దేవుణ్ణి మనం ఎట్లా ఆరాధించాలో ఒకసారి ఆలోచించండి. అంటే నిన్ను సృష్టించినవాడు ఆయన అయితే తిరిగి నిన్ను రక్షించడానికి వచ్చినవాడు కూడా ఆయనే. కానీ ఇది మనకు గుర్తుండదు. చర్చికి వస్తున్నామంటే క్యాజువల్గా ఆదివారం రావాలి అన్న మనసు తప్ప నిజంగా మనం ఆయన హృదయపూర్వకంగా ఆరాధించడానికి వెళ్తాము. ఆయన నా కోసం నన్ను రక్షించడం దగ్గర ఆయన ఎంత కార్యం చేశాడని హృదయపూర్వకంగా ఎంతమంది మనం రాగలుగుతున్నాం ఒకసారి ఆలోచించుకుందాము. ఒకసారి ఆయన మన రక్షణ దగ్గర ఆయన చేసిన కార్యం ఏంటో ఒకసారి చూద్దాం. చూడండి, హోషేయ గ్రంథంలో 13వ అధ్యాయము 14వ వచనం దగ్గర ఒక మాట చెప్తాడు. దానియేలు తర్వాత ఉంటుంది చూడండి. హోషేయ దగ్గర అయినను పాతాళ వశం నుండి నేను వారిని విమోచింతును, మృత్యువు నుండి వారిని రక్షింతును. చాలండి. ఏమన్నాడండి ఇక్కడ హోషేయ గ్రంథం 13వ అధ్యాయం 14 వచ్చిన దగ్గర చూసారా? అయినను పాతాళముల వశంలో నుండి నేను వారిని విమోచింతును. ఎన్ని చెప్పినా వింట్లా, అంగీకరించట్లా, ఆయన దగ్గరికి రాట్లా, చెప్పినా సరే మళ్ళీ అదే బ్రతుకు, మళ్ళీ అట్లాగే వెనక్కి వెళ్ళిపోతున్నాడు. అయినా ఆయన ఎంత ప్రేమ కలవడు చూడండి. ఏమంటున్నాడంటే మానవుని చూసి, అయినను పాతాళ వశంలో నుండి నేను వారిని విమోచింతును, అంతేకాదు మృత్యువు నుండి వారిని రక్షింతును. ఓ మరణమా, మానవులు మింగివేస్తున్న మరణమా, నీ విజయం ఎక్కడా? ఓ మరణమా, నీ ముళ్ళు ఎక్కడా? చూసారండి. అంటే మానవుని రక్షించడం కోసం అన్నీ వదిలి మళ్ళీ అది ఆయన అంగీకరించడానికి ఇష్టపడకపోయినా ఆయన ఇష్టపూర్వకంగా నిన్ను నన్ను రక్షించడం కోసం ఈ లోకానికి వచ్చాడు అన్న విషయం మనకి ఇక్కడ అర్థమవుతుందన్నమాట. అంటే ఈ విషయం దగ్గర మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, తిమోతికి రాసిన మొదటి పత్రికలో 1వ అధ్యాయంలో 15వ వచనం దగ్గర మా పౌలు గారు ఒక మాట చెప్తారు కదండి. ఏమని? యేసుక్రీస్తు వారు పాపులను రక్షించడానికి వచ్చాడు అన్న మాట, పాపులను రక్షించుటకు లోకమునకు వచ్చినను వాక్యము నమ్మదగినదియు పూర్ణ అంగీకారమునకు యోగ్యమై ఉన్నది, అట్టి వారిలో నేను ప్రధానున్నా. అబ్బాయి, యేసుక్రీస్తు వారు నీ కోసం నా కోసం రక్షించడానికి మానవుడికి ఈ లోకానికి వచ్చారన్నమాట మామూలు విషయం కదరా. పూర్ణ అంగీకారము, నువ్వు అసలు 100% నువ్వు నమ్మదగిందే అని అంటున్నాడు. అంటే అంత గ్యారంటీ నీకు ఇచ్చాడనమాట. సో ఇప్పుడు రక్షించిన తర్వాత తిరిగి రక్షించాడు, ఆయన దగ్గర మనం వచ్చాం. సరిగ్గా ఉంటున్నామా మనం ఆలోచించాం? ఎప్పుడన్నా చెప్పగలం మనం? ప్రభువులో నేను బాగా ఉంటున్నానండి, ప్రభువులు బాగా నడిపిస్తున్నాడు ప్రభువు నేను చెప్పగలమా? చెప్పలేము. ఎందుకనంటే సరిగ్గా నిలబట్లా మనం. ఎందుకంటే ఆయన అర్థం కావట్లా ఆయన ఎవరో మనకి ఇంత మొదలు. అర్థమైతే ఆరాధనగా పరిగెత్తుకొచ్చి హృదయపూర్వకంగా ఆరాధన చేయడం ముందే లేచిపోవడం. కానీ ఆరాధన కూడా చేయలేకపోతున్నాడంటే ఆయన మనకు అర్థం కావట్లేదని ఇందాక చెప్పుకున్నాం కదా మనం. సరే, ఇప్పుడు రక్షించినోడు మనల్ని నిలవబెట్టడానికి ఏం చేశాడు ఒక మాట చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 13వ వచనం దగ్గర ఒక మాట చెప్తాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 13వ వచనం. అందుచేత మీరు ఆపద్దినమందు వారిని ఎదిరించుటకు సమస్తము నెరవేర్చిన వారే నిలవబడుటకు శక్తిమంతులగునట్లుగా దేవుడిచ్చి సర్వాంగకవచమును ధరించుకున్నాడు. అంటే తిరిగి నిలవబెట్టే పని కూడా ఆయనే తీసుకున్నాడు. నిన్ను రక్షించే పని ఆయనే తీసుకున్నాడు. రెండవదిగా నిన్ను ఆ రక్షణలో నిలవబెట్టే పని కూడా ఆయనే తీసుకున్నాడు. ఆ తీసుకున్నది కూడా ఎలాగా తీసుకున్నాడు అని అంటే, పదే తొట్టిల్లిపోయి పడిపోతున్నా నీకు యోధా పత్రికలో రాసిన యోధా పత్రికలో 24 వచ్చిన దగ్గర చెప్పినట్లుగా తొట్టిల్లకుండా మిమ్మల్ని కాపాడుటకు తన మహిమ ఎదుట ఆనందంతో మిమ్మల్ని నిర్దోషులుగా నిలవబెట్టుటకు అని అన్నాడు. అంటే తిరిగి నిన్ను నిలిపే బాధ్యత ఆయనే తీసుకుంటున్నాడు తొట్టిల్లకుండా. అంతేకాదు తన మహిమ ఎదుట నిలబెట్టుకుంటా కూడా ఆయనే బాధ్యత తీసుకుంటున్నాడు. నిన్ను రక్షించాడు, తిరిగి నిలబెట్టుకుంటా కూడా ఆయనే బాధ్యత తీసుకుంటున్నాడు. సరే, మూడోది వస్తే చనిపోతాం. చనిపోయినప్పుడు తిరిగి ఆయన రాజ్యాన్ని చేర్చుకున్న బాధ్యత కూడా ఎవరు తీసుకుంటున్నారు చెప్పండి? ఆయనే తీసుకుంటున్నాడు. ఎందుకని? మరణాన్ని నశింపజేసి కొరింథీయులు రాసిన పత్రిక మొదటి టైం అవుతుంది కాబట్టి కొరింథీయులు రాసిన పత్రిక 1వ అధ్యాయం మొదటి కొరింథీయులు రాసిన పత్రిక 15వ అధ్యాయంలో 26వ వచనంలో చెప్తారు కదండి. కడపట నశించిపోయి శత్రువు ఎవడన్నాడు? మరణం అన్నాడు. అంటే ఆ రోజున మనం మరణించిన వారు మనకైతే తెలియదు, కానీ మరణించకుండా ఆయన ఎందుకు విశ్వాసం ఉంచిన వాడు మరణం చూడకుండా వెళ్ళిపోతాడు. బైబిల్లో చెప్పబడింది కదండి ఈ మాట. అంటే నిన్ను రక్షించిన దగ్గర, తిరిగి నిన్ను నిలవబెట్టిన దగ్గర, మరణం నుంచి లేపే దగ్గర, లేక తప్పించే దగ్గర, అంటే చనిపోతే తిరిగి లేపే దగ్గర, బ్రతికుంటే నిన్ను చావులోకి వెళ్లకుండా తీసుకెళ్ళిపోయే దగ్గర, వీటన్నిటి దగ్గర కూడా బాధ్యత ఎవరు తీసుకుంటున్నారండి? ఆయనే తీసుకుంటున్నాడు.
సృష్టికర్తగా ఉండి నిన్ను రక్షించడానికి వచ్చాడు. రెండవదిగా నిన్ను నిలవబెట్టి మరణంలోంచి నేను తప్పించడానికి కూడా బాధ్యత ఆయనే తీసుకుంటున్నాడు. కాబట్టి ఆయన సమస్తమై ఉన్నాడా కాదు ఒకసారి ఆలోచించండి. అటువంటి దేవుడు నాకు సమస్తం కాదు అని నువ్వు అన్నావంటే నీ హృదయం ఎక్కడుందో అర్థం చేసుకోవాలి. కాబట్టి మరలా ఆయన దగ్గరికి వచ్చి, నిజమే ప్రభువా, నేను వచ్చి నీ దగ్గర రక్షణలోకి రాలా, కానీ నువ్వే నన్ను ప్రేమించి నీ కుమారుని వాక్యం నా దగ్గర రానిచ్చి నన్ను రక్షించావు. రక్షించడమే కాదు, రక్షించిన తర్వాత నేను ప్రయత్నం చేసిన ప్రతిసారి ఫెయిల్ అయిపోయా, కానీ నన్ను నిలబెట్టుకుంటున్నది కూడా నీవే. అంతేకాదు రేపొద్దున చనిపోయిన తర్వాత కూడాను మరలా నీ రాజ్యంలో చేర్చుకునే దగ్గర కూడా ఉన్నది, మరణం తెప్పించి నన్ను నీ రాజ్యం చేర్చుకుంటాకు ఉన్నది కూడా నీవే. కాబట్టి ఇన్ని మేలు నా కోసం చేస్తున్న నిన్ను హృదయపూర్వకంగా నేను ఆరాధన చేస్తున్నాను అని చెప్తాను. ఆఖరిగా ఒక్క నిమిషం మీకు నేను చెప్పేసి ముగిస్తాను. ఏంటంటే మూడవది అత్యంత ముఖ్యమైన విషయం ఏంటంటేనండి, మరణం దగ్గర ఒక మాట, మరణం దగ్గర అన్నప్పుడు ఆయన మహిమలో మనం ఉండటం గురించి ఒక మాట చెప్తున్నాను. చనిపోతాము, చనిపోయిన దగ్గర తర్వాత ఆయన రాజ్యంలో ఆయనతో మహిమలో ఉంటాం. మహిమలోకి వెళ్ళే ముందు మరణం దగ్గర మానవుడి పరిస్థితి ఎట్లా ఉంటుందో ఒక మాట మీకు చెప్తా. ఈ లోకంలో దేనికి భయపడిన మానవుడు భయపడేది ఒకే ఒక విషయం దగ్గర. ఎక్కడండి అది? మరణము వస్తుందంటే గజ్జ వణికిపోతాడంతే. ఆడి కోట్ల ఆస్తిలో ఉన్నవాడన్నా ఎవడైనా సరే. ఆ మరణం నుంచి తప్పించుకోవడం కోసం మానవుడు చేయని ప్రయత్నాలు లేవు. మీకు అందరూ తెలిసిందే, మానవుడు చేయని ప్రయత్నం అంటే ఏమీ లేదు. కానీ ఏనాడు కూడా మరణం నుంచి తనను తాను మానవుడు తప్పించుకోలేడు. అటువంటి మరణం దగ్గర ఉన్న ఒక విశ్వాసి మాత్రం ఏమంటాడు తెలుసా? చనిపోతే నేను నా ప్రభుతో ఉంటాను అంటాడు. అనడా? ఇప్పుడు మీరందరూ అనలేరా? మనం ఎట్లాంటి వాళ్ళం నవ్వుగాక, కానీ ప్రభు మనకు క్షమించి తన రాజ్యంలో ఉంచుకుంటాడు అని విశ్వాసంలో ప్రతి ఒక్కడో అదే నిరీక్షిస్తుంటారు. చావు దగ్గరికి వచ్చిన సరే ఒకటే అంటారు, నేను చచ్చిపోయినా సరే నా దేవుడితో ఉంటాను. ఎక్కడి నుంచి వచ్చింది నీకు ఆ ధైర్యం? ఎక్కడి నుంచి వచ్చిందని నీకు ఆ నిబ్రమం? మరణం నుంచి నువ్వు దాటి వెళ్ళిపోతావు నీకు ఎట్లా తెలుస్తుంది? ఎట్లా తెలుస్తుందంటే ఆయన కుమారుడు ఆయన యేసుక్రీస్తు వారిని బట్టి ఏమన్నాడు? ఈ నా మాటలు విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవం గలవాడు, వాడు తీర్పులోనికి రాక మరణము నుండి జీవములోనికి దాటి ఉన్నాడని మీతో నిశ్చయముగా చెప్తున్నాను అని అన్నాడు. నన్ను తండ్రి పంపించాడు, మీ పాపల కోసం నేను వచ్చాను అని మీరు అంగీకరించి నా రక్తంలో మీ పాపాలు కరగబడితే అని ఎవరు నమ్ముతారో నమ్మినోడంట మళ్ళీ తీర్పు దగ్గరికి వెళ్ళంట. ఆయన దగ్గరికి ఎక్కడికి వెళ్తాడంట? తీర్పులోకి వెళ్లకుండా మరణము నుండి అంటే నిత్య మరణం నుంచి జీవములోనికి దాటి ఉన్నాడు అన్నాడు. జీవంలోకి వెళ్ళిపోతాడు అన్నాడు. అదేగా నీకు నాకున్న ఈరోజు నిరీక్షణ. చచ్చిపోతే నీ దగ్గర దేవుడి దగ్గర ఉంటాను, నాకేం పర్లేదని. ఎక్కడ వచ్చిందంటే ఈ ధైర్యం అంటే నీ కోసం ప్రాణం పెట్టిన ఆయన కుమారుడైన యేసుక్రీస్తు వారిని బట్టి. సో ఇప్పుడే ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. అలాగ మరణంలోకి వెళ్ళి నిన్ను రక్షించిన వాడు ఎంతకాలం తన దగ్గర నిన్ను ఉంచుకుంటాడు? ఎంతకాలం ఉంచుకుంటాక ఆయన ఇష్టపడుతున్నాడంటే ఒకసారి చూడండి. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయంలో 5వ వచనం దగ్గర ఒక మాట నేను చెప్పి ముగిస్తాను. 22వ అధ్యాయం 5వ వచనం దగ్గర, రాత్రి ఇక ఎన్నడూ ఉండదు, సూర్యకాంతి అయినను వారికి అక్కర్లేదు, దేవుడైన ప్రభువే వారి మీద ప్రకాశించును, వారు యుగ యుగములు రాజ్యము చేయుదురు. ఏమన్నాడండి? యుగ యుగాలు ఆయనతో ఉండటానికి నిన్ను సంసిద్ధపరుస్తున్నాడు. ఒకసారి మనం ఆలోచిద్దామండి. ఏంటంటే ఏ అర్హత లేని నిన్ను నన్ను వెళ్ళగొట్టబడిన దేవుడి సన్నిధి నుంచి వెళ్ళగొట్టబడిన నిన్ను నన్ను వెతుక్కుంటూ వచ్చాడు, రక్షించాడు, నిలవబెట్టాడు. అంతేకాదు మరణం దగ్గర నీ గ్యారెంటీగా నేను తోడుకుంటానని మా వాగ్దానం ఇస్తున్నాడు. యుగ యుగాలు నా మహిమలో నిన్ను ఉంచుకుంటాను అని ఆయన నీతో చెప్తున్నాడు. అవును ప్రభా, నీవే నా సమస్తం, నువ్వే నా సర్వం, యుగ యుగాలు నిన్ను నేను స్తుతించగలుగుతాను అని నువ్వు నేను అనగలిగేది ఒకే ఒక్కరిని బట్టి. ఎవరిని బట్టి? నా ప్రభు మన రక్షకుడైన యేసుక్రీస్తు వారిని బట్టి. ఇప్పుడు చెప్పండి, మానవుని జీవితంలో ఆయనే ఏమన్నాడు? ఆయనే సర్వమును అన్నది నిజమైందా కాదా? నీ పుట్టుక దగ్గర ఉన్నవాడు ఆయనే, నిన్ను రక్షించిన దగ్గర ఉన్నది ఆయనే, నిన్ను నడిపించిన దగ్గర ఉన్నది ఆయనే, నీ మరణం దగ్గర ఉన్నది ఆయనే, యుగ యుగాలు నీతో ఉంచుకునేది కూడా ఆయనే. కాబట్టి మానవుడికి సర్వం ఎవరు? ఆయనే. క్రైస్ట్ ఈజ్ ఆల్. ఇది నీకు అర్థమైతే హృదయపూర్వకంగా ఆయన నువ్వు ఆరాధించుకోండి. ఎప్పుడు ఉండలేవు. ఎందుకనంటే ప్రభువా, నీకంటే నాకు ఎక్కువైంది ఏది లేదు, ఏది కూడా నీ స్థానంలోకి నా జీవితంలో రాలేదు. నువ్వు ఎంతైనా ఆరాధనకు యోగ్యుడువు. ఆయన పాదముల మీద పడి ఆ రోజు యోహాను పడినట్టుగా నేను పడి ప్రతినిత్యం ఆయన ఆరాధించగలుగుతావు. కాబట్టి ఒక్కసారి నువ్వు అనుకున్న యేసుక్రీస్తు వారు మానవుడిగా వచ్చాడని మానవుడిగా మీరు భావించద్దు దయచేసి. ఆయన రేపు పొద్దున మహిమలో నువ్వు సింహాసనం మీద కూర్చున్న దేవుడిగా నువ్వు ఆయన చూడబోతున్నావు.
ఆయన్ని చూసే అర్హత నీకు నాకు లేదు, కానీ అర్హతను ఆయన ఇస్తున్నాడు కాబట్టి ఆయన పాదాల దగ్గరికి వచ్చి హృదయపూర్వకంగా అర్హత లేని నాకు అర్హతను ఇస్తున్నావు ప్రభా, నువ్వే నాకు సర్వస్వమై ఉన్నందుకు నీకు యుగాలు స్తుతిగణత మహిమప్రభావం ఆరోపిస్తున్నానని చెప్పి హృదయపూర్వకంగా ఆయన ఆరాధన చేయడానికి సిద్ధపడదాం. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. తమ్ముడు కిషోరు ఆరాధన వాక్యం చెబుతూ ఉండగా నా మనసులోకి ఒక దృశ్యం వచ్చింది. 40 రోజులు ఆయన ఉపవాసం ఉన్నాడు. శరీరం ఎలా ఉంటుంది? అరణ్య ప్రదేశం అది. 40 రోజుల నుంచి మంచినీళ్ళు కూడా తాగలేదు ఆయన. ఎలా ఉండుంటుంది దేహం? దైవత్వం యొక్క సర్వపరిపూర్ణత ఏ దేహంలో నివాసం చేస్తున్నదో ఆ దేహం అత్యంత బలహీనంగా ఉన్నప్పుడు, నడిచేటప్పుడు చాలా బలహీనంగా ఉండుంటాడు కదా, అప్పుడు వచ్చి నీకు ఈ బాధలు ఎందుకు? ఈ మానవుల్ని సంపాదించుకోవడం కోసం నీకెందుకు ఇంత కష్టం చెప్పు? నువ్వెందుకు వచ్చావో నాకు అర్థమవుతుంది, కానీ ఒక మాట, నువ్వా ఇక్కడ ఇలాగా? నువ్వేం చేయొద్దు, తల వంచు చాలు, నాకు కొంచెం ఇలాను మొత్తం ఇచ్చేస్తా, ఇంక నీకు ఇచ్చేస్తా, ఇది సంపాదించుకోవటానికి వచ్చావు. శోధన అనేది కార్యాన్ని నేరుగా చేయనివ్వకుండా, కార్యాన్ని దేవునిచ్చి సంకల్పం చొప్పున చేయనివ్వకుండా, అడ్డదారిలో మనం ఎగ్గొట్టడానికి జరిగే ప్రయత్నం అంతా శోధనే. అంటే మన శారీరక బలహీనతని ఆధారం చేసుకుని అపవాది శోధిస్తాడు. నువ్వేంటి ఈ పని చేయటం ఏమిటి? నువ్వేమిటి ఇలా అయిపోవటం ఏమిటి? బా, ఎంత గొప్పగా శోధిస్తాడు. మట్టి అని మర్చిపోతాం మనం. ఆయనకి తెలుసు కనుక ఆయన వాక్యాన్ని చూపించారు. థామస్ వాట్సన్ అంటాడు, ఆ ఆది సర్పాన్ని ఆయన 3 సార్లు వాక్యం అనే ఖడ్గం చేత గాయపరిచాడు అన్నాడు. 3 సార్లు గాయపరిచాడంట ఆయన శోధన దగ్గర. శోధించిన ప్రతిసారి గాయపడ్డాడు అన్నాడు థామస్ వాట్సన్. భలే సంతోషం అయిపోయింది. సరే, నేటి వాక్యం దగ్గరికి వద్దాం. ఆదికాండం 4వ అధ్యాయం. ఆదికాండం 4వ అధ్యాయం. వినపడుతుందా వెనక క్రాంతి? వినపట్లేదుగా? నాన్నరే కొంచెం అంటూ పెంచండి. ఆదికాండం 4వ అధ్యాయం 25, 26 వచనాలను మనం అందరం కలిసి చదువుకుందాం. లెట్ us రీడ్ టుగెదర్. ఆదాము మరల తన భార్యను కూడినప్పుడు ఆమె కుమారుని కని, కయ్యూను చంపిన హేబేలుకు ప్రతిగా దేవుడు నాకు మరి ఒక సంతానము నియమించినను కొని అతనికి షేతు అను పేరు పెట్టెను. మరియు షేతునకు కూడా కుమారుడు పుట్టెను, అతనికి ఏనోష్ అని పేరు పెట్టెను. అప్పుడు యెహోవా నామమున ప్రార్థన చేయుట ఆరంభమైంది. ఇప్పుడు నేను ఆదికాండంలోకి వచ్చాను. నా అనుదిన పాఠం అన్నమాట. ఈ వచనం 26వ వచనం చివరి భాగం. అప్పుడు అన్నమాట. యెహోవా నామమున ప్రార్థన చేయుట ఆరంభమైనది. ఈ మాట నన్ను బలపట్టుకుంది. ఎన్నోసార్లు చదివాం బైబిల్. ఎన్నిసార్లు చదువుంటానో చెప్పలేను. ప్రారంభ సంవత్సరాల్లోనే చాలా మార్లు చదివాను. ఇప్పుడు 1.5 సంవత్సరాల 2 సంవత్సరాలకు ఒకసారి బైబిల్ కంప్లీట్ చేస్తూనే ఉంటాను. ఇలా పూర్తి చేస్తున్న ప్రతిసారి ఈ వచనాలు ఆపి
ఈ అర్థం నువ్వు నేర్చుకోవా అన్నట్టుంటాయి. సరిగ్గా ఎందుకు ప్రార్థన ప్రారంభమైంది? 240 సంవత్సరాలు లేని ప్రార్థన ఇప్పుడు ఎందుకు ప్రారంభమైంది? ఎనోషు జనన కాలానికి 240 సంవత్సరాలు. ఇప్పటి వరకు ప్రార్థన లేదు. ఇప్పుడు ప్రార్థన ప్రారంభమైంది. ఎందుకు? ప్రశ్న వచ్చి నా ముందు నిలబడింది. వాయి ధ్యానానికి నీ అంతరంగంలో చెలరేగే ప్రశ్నల జవాబు ధ్యానం. మర్చిపోకండి మాట. నీ అంతరంగంలో దేవుని సన్నిధిలో వచ్చేటువంటి ప్రశ్నలు ఉంటాయే, ఆ ప్రశ్నలకు దేవుడు సమతౌల్యంగా ఇచ్చేటువంటి జవాబులే ధ్యానంగా వర్తమానంగా మారతాయి. అదే నేను మీతో పంచుకునే వర్తమానం ఈరోజు. ఇప్పుడు ఓ చంటి బిడ్డ ఉన్నాడు, కొడుకు. వాడిని బహుశా ఎవరెత్తుకుంటారు? షేత. ఇప్పుడు ముగ్గురున్నారు. ఎవరు? ఏనోషు, షేతు, ఆదాము. ఆదామేమో ఫస్ట్ జనరేషన్, షేతేమో సెకండ్ జనరేషన్, ఏనోషేమో థర్డ్ జనరేషన్ కదూ. ముగ్గురున్నారు. ఇప్పుడు ఈ చంటి బిడ్డని ఎవరెత్తుకుంటారు? కోడలు ఎవరి చేతికిస్తుంది? షేతు భార్య చేతికి ఇచ్చింది అనుకోండి. షేతు భార్య ఎవరి చేతికిస్తుంది? అవ్వ చేతికిస్తుంది అనుకోండి. అవ్వ ఎవరి చేతికిస్తుంది? లేదు, ఏనోషుని షేతు చేతికిస్తే షేతు ఎవరి చేతికిస్తాడు? అంటే ఎవరి చేతిలో ఉండాలి ఇప్పుడు బిడ్డ? శిశు జననం దగ్గర ఓ అద్భుతమైన వ్యత్యాసం. ఒక శిశువు జన్మించిన దగ్గర మనం ఎన్నడూ ఊహించినటువంటి మార్పు మానసికంగాను, కుటుంబ పరంగాను, సమాజపరంగాను వస్తాయి. దీన్ని మనం సహజంగా గుర్తించాం. నా కొడుకు పుట్టాడులే అంటాం, నా కూతురు పుట్టిందిలే, ఇంతే. కానీ ఆ శిశువు జననం దగ్గర జరిగిన మేలేమిటో, వచ్చిన మార్పేమిటో మనం ఊహించాం. ఈ శిశువు జననం ప్రార్థన ఆరంభం. ఈ శిశువు జననం ప్రార్థన ప్రారంభం. ఈ శిశువు జననం ఉజ్జీవ ఆరంభం. ఈ శిశువు జననం ఇంగ్లీష్లో ఇలా ఉంది, దెన్ మెన్ బిగాన్ టు కాల్ ఆన్ ద నేమ్ ఆఫ్ ద లార్డ్ అని. దెన్ మెన్ అంటే అందరూనా? అప్పుడున్న కుటుంబం అంతా కూడా ఏం చేశారంటే అప్పుడు దే స్టార్టెడ్ ప్రేయింగ్. అంటే ఇలా అంటాను, వ్యక్తిగత ప్రార్థన ప్రారంభమైంది, కుటుంబ ప్రార్థన కూడా ప్రారంభమైంది ఎనోషు జననం దగ్గర. అంతేగా? అబ్బా, ఒక బిడ్డ జననం ప్రార్థన ఆరంభమైతే, ఒక బిడ్డ జననం ఉజ్జీవ ఆరంభమైతే, ఒక బిడ్డ జననం వ్యక్తిగత ఉజ్జీవానికి, కుటుంబ ఉజ్జీవానికి కారణమైతే హౌ బ్లెస్డ్ హీ ఈస్. అతడు ఎంత ఆశీర్వాద కారణమైన వాడు ఎనోషు. మీరు శిశు జననాలను ఒకసారి చూడండి. ఇలా ఆలోచిద్దాం. ఎనోషు పుట్టాడు, ప్రార్థన. నోవహు జన్మించాడు. వాళ్ళ నానేమన్నాడు? ఏమన్నాడు? భూమి శపించబడింది, అందువల్ల మానవ జాతికి సంక్రమించిన శ్రమ, కష్టం, దానంతటి నుంచి ఇతను నెమ్మది తెస్తాడు అన్నాడు. అబ్బా, కొడుకుని చూడగానే ఏమొచ్చింది అంతరంగంలో? రెస్ట్, పీస్ వచ్చింది. అంటే పిల్లల జననం దగ్గర ఓ రకమైన స్వాంతన, ఓ రకమైన నెమ్మది, తెలియనటువంటి మానసికమైన విశ్రాంతి ఖచ్చితంగా తండ్రికి, తాతకు, తల్లికి, నానమ్మకు ఏర్పడతాయి. ఇక్కడే మరోసారి అసలు ప్రార్థన ఎందుకు ఆరంభమైంది అన్నది నా ప్రశ్న. ఊరికినే ప్రారంభం అయిపోద్దా?
25, 26 వచనాల మధ్యలో ఒక మంచి భావం ఒకటి ఉంది. ఆ భావం ఏమిటంటే, మానవుడు పాపాన్ని చేశాడు, ఆజ్ఞాతిక్రమణ చేసి దాని ఫలితాన్ని కళ్ళ ముందు చూశాడు. ఆదాము కళ్ళారా చూశాడు. ఏమిటది? హేబేలు యొక్క మరణాన్ని, పాపము యొక్క పర్యవసానాన్ని చూశాడు. అబ్బా, ఎంత దుఃఖం! పాపం యొక్క పర్యవసానం ఇదా? ఇంత మంచోడు చచ్చిపోవటమా? పిలిస్తే పలకడా? ఇక లేడా? అమ్మ అనడా? నానాని పిలవడా? అయిపోయిందా? పాపం యొక్క పర్యవసానాన్ని పాపం చేసిన వారు చూశారు. అదే సమయంలో పాపం చేసిన వానికి వచ్చిన శిక్షను కూడా చూశారు. వేర్ ఇస్ కయ్యన్? కయ్యూనేడి? దేవుని చేత ముద్ర వేయబడినవాడే. అబ్బా, పాపానికి పర్యవసానం చూశారు. పాపం తప్పు చేసిన వానికి వచ్చిన శిక్ష కూడా. అంటే ఏం చూశారు చెప్పండి ఇప్పుడు? ఫలితాన్ని, శిక్షని రెండు చూశారు. ఆడు తరువాత దేవుడు షేతునిచ్చాడు. షేతునెత్తుకోగానే ఆదాము ఇలా అనుకున్నాడు, చనిపోయిన ఆ మంచివాడికి బదులుగా మరో మంచోడిని ఇచ్చాడు నాకు. చనిపోయిన ఆ మంచివాడికి బదులుగా మరి ఒక మంచివాడిని ఇచ్చాడు. ఇప్పుడు దేవుడెవరు? ఆరాధించడానికి ఓ అద్భుతమైన సంగతి. అదేమిటంటే, మనము కోల్పోయిన వాటిని మరలా తిరిగి ఇచ్చేవాడు దేవుడు. మనం పోగొట్టుకున్న వాటిని భర్తీ చేసేవాడు దేవుడు. ఇట్టి దేవుణ్ణి కలిగి ఉన్నవారు ఎంత ధన్యులు. నేను చాలా కోల్పోయాను. కానీ వయసు పెద్దదైంది. నేనేం చేయగలను? క్రీస్తు ప్రభువులో కోల్పోయిన సమస్తాన్ని తిరిగి నేను సంపాదించుకోగలను. దానికి రుజువు చేతుల్లో ఉన్న షేతు. ఈ మాటను మరో కోణంలోంచి ధృవీకరించుకోవడం కోసం సమూయేలు మొదటి గ్రంథం దగ్గరికి రండి. ముప్పయో అధ్యాయం 8వ వచనం. మరునాడు ఫిలిష్తీయులు హతమైన వారిని దోచుకొని వచ్చి గిల్బోవా పర్వతం మీద పడిపోయిన సౌలును అతని ముగ్గురు కుమారులను కనుగొని 30వ అధ్యాయం 8వ వచనం. నేను ఈ దండును తరిమిన ఎడల దాన్ని కలుసుకుందునా అని యెహోవా యొద్ద దావీదు విచారణ చేయగా, యెహోవా తరుము, నిశ్చయముగా నీవు వారిని కలుసుకొని తప్పక నీ వారందరినీ దక్కించుకుందు అని సెలవిచ్చాడు. తప్పక నీ వారందరినీ దక్కించుకుందువు. నువ్వు పోగొట్టుకున్న వారందరినీ తిరిగి సంపాదించుకుంటావు. వెళ్ళి తరు. కోల్పోయిన దాన్ని తిరిగి సంపాదించుకోవడం అనేది షేతులో ఆదాము చూశాడు. బాగుంది. దినాలు గడిచాయి. షేతుకు వివాహం అయింది. షేతుకు ఏనోషు పుట్టాడు. పుట్టినప్పుడు మళ్ళీ ఆలోచించారన్నమాట, ఇదేమిటి?
ఒకరినిచ్చాడు, వదిలిపెట్టేలా. ఇప్పుడు ఏం జరుగుతుంది? ఇప్పుడు ఆయన ఇచ్చేసానులే చాలే అనుకోలా. ఏం చేస్తున్నాడు ఆయన? మాట్లాడండి, ఏం చేస్తున్నాడు ఆయన? ఇప్పుడు మళ్ళా నాతో పాటు వెనక్కి రండి. 4వ అధ్యాయం మొదటి వచనం. ఆదాము, ఆదికాండం 4:1. ఆదాము తన భార్య అయిన హవ్వను కూడినప్పుడు ఆమె గర్భవతి అయి కయ్యూనును కని, యెహోవా దయ వలన నేనొక మనుషుని చాలండి. ఆదాము ఏం చూశాడు? కొనసాగుతున్న దేవుని దయ. ఆగిపోలా. పాపానికి ఫలితాన్ని కళ్ళారా చూసినా, పాపం చేసిన వానికి శిక్ష కళ్ళారా చూసినా, కొనసాగుతున్న దేవుని దయ. షేతునిచ్చాడు, షేతుకి కొడుకునిచ్చాడు, ఎనోషిని. ఇది కొనసాగుతూనే ఉంది. నేను ఎక్కడున్నాను? ఏదేను బయట ఉన్నాను. ఏదేను వెలుపల నేనున్నా దేవుని దయ కొనసాగుతూనే ఉంది. ఏదేను వెలుపల నేనున్నా దేవుడు తన కార్యాన్ని జరిగిస్తూనే ఉన్నాడు. మనం పాపంలో ఉన్నా గాలినివ్వడం మాననివాడు, వర్షాన్ని కురిపించడం ఆపనివాడు, భూమి యొక్క పంటను ఇస్తూనే ఉన్నవాడు, మనం బ్రతకడానికి అవసరమైన సమస్తాన్ని దయచేస్తూనే ఉన్నాడు ఆయన. ఎందుకోసం? ఏ కారణం చేత? కేవలం మనం ఆయన సృష్టికర్త. సృష్టించిన దానిని కొనసాగించడం అనేది ఆయన చేసే పని. అందుకని హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం 2వ వచనంలో ఒక అద్భుతమైన మాట రాశాడు. ఆయన తన మహత్తు గల మాట చేత సమస్తమును నిర్వహించుచూ ఉన్నాడు అన్నమాట. దేవుడు ప్రభు తన మహత్తు గల మాట చేత సమస్తాన్ని నిర్వహిస్తున్నాడు, సమస్తాన్ని పోషిస్తూనే ఉన్నాడు. పోషించడం మానలా. ఇక్కడే మరో మాట నేను మీకు అర్థం అవటం కోసం చెప్పాలి. అవును, నా మాటలు అర్థమవుతున్నాయి మీకు? మౌనంగా ఉన్నారేంటమ్మా? అర్థం కావట్లేదా? రా, అర్థమవుతుందా? దేవుడు మనిషి తప్పు చేశాడు. దేవదూతల్ని బయటికి పంపినట్టు వీళ్ళని బయటికి పంపేశాడు. అయితే మనుషులకు అవసరమైనవి ఇస్తూనే ఉన్నాడు, అంతేగా? ఉదాహరణకి ఓ తండ్రికి కొడుకు మీద కోపం వచ్చింది. కోపం వచ్చినప్పుడు ఏం చేస్తాడు? రేషన్ కట్ అంటాడా? నేను కొన్న బట్టలు వేసుకోవద్దని చెప్పి ఆడుతూ అంటాడా? ఏమంటాడండి? ఆయన అసలు ఇంట్లో అడుగు పెట్టొద్దు అంటాడా అని చెప్పమంటాడా? మాట్లాడ్డా, మౌనం అవుతాడు, దూరం అవుతాడు. కానీ ఆ దూరమైన వాడు ఎవడు? కొడుకేనా? దూరంగా ఉన్న నువ్వెవడు? తండ్రేగాను. గుర్తుంచుకోండి, సంబంధం ఇంకా కొనసాగుతూనే ఉందని ఎనోషు మరణం దగ్గర వాళ్లకు ధృవీకరించబడింది. ఇంకా ఇస్తూనే ఉన్నాడు. వై అంటే ఆయన మనతో సంబంధం కలిగే ఉన్నాడు. సంబంధం పోలా. నేను మళ్ళా మీకు ఉదాహరణ చెప్తా. లూకా సువార్త 15వ అధ్యాయం దయచేసి రండి.
15వ అధ్యాయం 13వ వచనంలో, కొన్ని దినములైన తరువాత ఆ చిన్న కుమారుడు ఏం కూర్చుకొని, కర్చీఫ్ కూడా ఉంచలేదన్నమాట. తనదంటూ ఏది ఉండనివ్వల, సమస్తాన్ని కూర్చుకుపోయాడు. తనదంటూ పూచుకు పుల్ల కూడా ఉండనివ్వల, స్పూన్ కూడా ఉంచకుండా పట్టుకుపోతారు చూడండి ఆడపిల్లలు, అట్ట అనమాట. మమ్మీ పెళ్లి చేసి పంపించేటప్పుడు, మమ్మీ నువ్వు మర్చిపోయావు, అది ఉందే, అది నా కోసమే కొన్నావమ్మా. అప్పటిదాకా మన పిల్ల అనుకుంటాం మనం, నా కూతురు అనుకుంటాం. భలే మురిసిపోతారు తల్లిదండ్రులు కూతుళ్ళ దగ్గర. వాళ్ళు వెళ్ళిపోయేటప్పుడు అండి, వాడు వేరే సంసారం పెట్టేటప్పుడు, అమ్మ మరి ఒక మాట, నానమ్మ అప్పుడు నాకు ఇస్తానందగా, నాకు ఇవ్వకూడదా? అప్పుడు నాన్న ప్రామిస్ చేశాడైనా బర్త్డేకి, అమ్మ ఎన్నో మర్చిపోతారు, కానీ ఈ మాత్రం మర్చిపోరు ఆడపిల్లకాయలు, మొత్తం పట్టుకుపోతారు. అవునా? అదే రీతిగా దూరంగా వెళ్ళిపోతున్న ఈ చిన్న కొడుకు సమస్తం పట్టుకుపోయాడు, ఏముంచలా. తనదంటూ కొంచెం కూడా మిగిల్చి ఉంచకుండా సమస్తాన్ని పట్టుకుపోయాడు, వెళ్ళిపోయాడు. ఇప్పుడు రండి నాతో పాటు 15వ అధ్యాయం 22వ వచనం. అయితే తండ్రి తన దాసులను చూసి ఏమంట, ప్రశస్త ఎక్కడిది ఈ ప్రశస్తమైన వస్త్రం ఎక్కడిది? ముందుకు చదవండి. చేతికి ఉంగరం ఎక్కడివి? ఈ బట్టలు ఎక్కడివి? ఈ ఉంగరం ఎక్కడిది? ఈ చెప్పులు ఎక్కడివి? సమస్తం పట్టుకుపోయాడుగా. కొడుకు దూరంగా వెళ్ళిపోయినా తిరిగి వస్తాడని ఎదురు చూసే తండ్రి ప్రేమది. అందుకనే వాడు అన్నీ కోల్పోయినా, తాను దూరం కావడం వల్ల, తాను కోల్పోయినంతటి వల్ల జరిగిన నష్టాన్ని ఒకరోజు నా కొడుకు ఖచ్చితంగా గుర్తిస్తాడు, గుర్తించి మళ్ళా తిరిగి వస్తాడు. అందుకనే దర్జీని పిలిచి ప్రశస్తమైన వస్త్రాలు కొని వాని కోసం కుట్టించాడనమాట, కొడుకు కోసం. కొడుకు ఆదికి మంచి ఉంగరం కూడా చేయించాడనమాట. కొడుకు కాలు ఆది తెలుసు కనుక చెప్పులు కూడా కుట్టించి పెట్టాడు. అర్థం కాల? వస్త్రాలు, ఉంగరం, చెప్పులు ఏం చూపిస్తాయి? నేను వానికి తండ్రిని, దూరమైనా పతనమైనా కోల్పోయినా వాడు నా కొడుకే. నా మాట వినకుండా అపవాదికి చోటిచ్చి పతనమైన మానవుడు ఇంకా నా సృష్టే. మరణం తెచ్చిపెట్టుకున్నా అతడు నాకు దూరస్తుడైనా నేను చేసిన సృష్టే. అందువల్ల అతనికి అవసరమైన సమస్తాన్ని నేను ఇస్తూనే ఉంటా. ఈ మాట దేవుడు అనుకున్నాడు. ఆదాము దేవునిలో వాటిని చూశాడు, షేతు దేవునిలో వాటిని చూశాడు. చూసిన తరువాత ఇలా ఆలోచించాడు. ఎనోషు అనగానే ఇంగ్లీష్లో మార్టల్ అని అర్థం, MORTAL, మార్టల్, అది అర్థం. మార్టల్ అనేటువంటి పదానికి 3 అర్థాలు ఉన్నాయి. నైతిక అని అర్థం. నైతిక అంటే మోరల్ అనే పదంలో నుంచి వచ్చిన పదం నైతిక అని. రెండవ మాట ఏమిటో తెలుసా? నిరంతరము అని. మూడవది మరణము, మరణకరమైన అని అర్థం. వెరసి దీనంతటికి పెట్టిన పేరు ఏమిటంటే మనుష్య కుమారుడు అని. ఎనోషు అంటే మనిషి కుమారుడు, చచ్చిపోతాడు, నిరంతరం చావే మానవ జాతికి, అంతే. ఇది మనం నేర్చుకోవాల్సిన నీతి. ఈ 3 జ్ఞాపకం చేసుకున్నప్పుడు నా అంతరంగానికి వచ్చిన మొదటి ఆలోచన ఏమిటంటే, కోల్పోయిన హేబేలు స్థానంలో షేతునిచ్చిన దేవుడు నేను కోల్పోయినా
ఆయన సన్నిధిని మరలా ఇవ్వడా? నేను కోల్పోయిన సహవాసాన్ని మరలా తిరిగి ఇవ్వడా? నేను కోల్పోయిన మహిమను మరలా తిరిగి నాకు ఇవ్వడా? నేను కోల్పోయిన జీవాన్ని మరలా నాకు తిరిగి ఇవ్వడా? నేను కోల్పోయిన పరిశుద్ధతను మరలా నాకు ఇవ్వడా? తప్పకుండా ఇస్తాడు. దానికి ఏనోషే రుజువు. షేతు ప్రతిగా ఇచ్చాడు, కానీ కొనసాగించుతున్న దగ్గర ఆయనతో ఉన్న సంబంధం అలాగే ఉంది. ఇప్పుడు నేను అడుగుతా, ఏదేనులో నేను ఆయన్ని అడగల. ఏదేనులో ప్రార్థన ఉందా? లేదు. ఏమడిగారు దేవుణ్ణి? ఏదేనులో మానవుడు దేవుణ్ణి ఏమీ అడగల. లేదు. హేబేలు చేసింది ఆరాధనే, బలర్పించటం ఆరాధన. కానీ ప్రార్థన ఆరంభమైంది. ప్రార్థన యొక్క మూలం ఏమిటంటే, నేను మరలా కోల్పోయిన వాటన్నింటినీ తిరిగి సంపాదించుకుందును గాక. మరణం నిలిచి ఉండనివ్వు, ఇది నిరంతరం కొనసాగనివ్వు. నేను నైతికమైన విలువను సంపాదించుకుంటున్నాను. అదేమిటంటే అడగడం ప్రారంభిస్తా. నేను అడగకుండా ఎందుకు ఉండాలి? నేను అడగాలి. నేను ఖచ్చితంగా అడగాలి. చాలామంది పిల్లలు అడగరు. కొంతమంది నువ్వు కోప్పడు, తిట్టు, కసురుకో, నువ్వు మాట్లాడొద్దురా నాతో పో అని అంటే వచ్చి నిలబడి, నానా పుస్తకాలు కొనుక్కోవాలి, డబ్బులు ఇవ్వు అంటాడు. ఇవ్వనా నాన్న? పుస్తకాలు తేకపోతే రావద్దన్నారు నాన్న కాలేజీకి, డబ్బులు ఇవ్వు అంటాడు వాడు. రెండోసారి మూడోసారి అడిగిన తర్వాత ఏమంటాడు? దిక్కబో అబ్బో వెళ్ళు అంటే. అడగడం అనేది దేవుని వద్ద నుండి తిరిగి పొందడానికి రహస్యం. ఈ రహస్యం ఇంకా మనలో చాలామందికి అర్థం కాల. కోల్పోయిన సహవాసం సంబంధం కాదు. అందుకని కొలసీ పత్రిక 1వ అధ్యాయంలో ఒక అద్భుతమైన సంగతి రాశాడు చూడండి. కొలసీ పత్రిక 1వ అధ్యాయం 19-20 వచనాలు. ఆయన యందు సర్వ సంపూర్ణత నివసింపవలెననియు ఆయన శిలువ రక్తము చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును, అవి భూలోకమందున్నవైనను పరలోకమందున్నవైనను, వాటన్నింటినీ ఆయన ద్వారా తనతో సమాధానపరచుకోవాలని తండ్రి అభిష్టమాయను. సమస్తాన్ని తిరిగి సమకూర్చుకోవడానికి తండ్రి కుమారుని భూమి మీదకి పంపాడు. రక్తమాంసాలలో పాలివాడవడానికి ఆయన వచ్చింది అందుకోసం, సమస్తాన్ని తనతో సమకూర్చుకోవడం కోసం. ఇక్కడనే నాకు వచ్చిన మరో తలంపు మీ ముందుంచుతాను. ప్రార్థన ఎందుకు ఆరంభమైంది? చాలా మాటలు చెప్పారుగా ఇప్పుడు దాకా, మళ్ళీ అడుగుతారేంటి మమ్మల్ని అంటారా? ఇప్పుడు నాతో పాటు మీరు ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనం దగ్గరికి రండి. మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలుగు చేసేదను. అది నిన్ను తల మీద కొట్టును, నీవు దానిని మడివి మీద కొట్టుదు అని చెప్పెను. ఆగండి, కింద ఫుట్ నోట్లో ఆయన అని రాస్తుంది. అంటే అవ్వ గర్భంలో నుంచి ఆయన పుడతాడని, పుట్టినప్పుడు కోల్పోయిన వాటన్నింటినీ తిరిగి సంపాదించుకోగలుగుతాము. ఎనోషు జననం
వాగ్దానాన్ని జ్ఞాపకం చేసిందనమాట. హేబేలుకు బదులుగా షేత్ అయితే మరి ఎనోష్ ఎందుకు? మానవుడిగా దేవుడు జన్మిస్తాడన్నాడు కదా. ఆయన జన్మించి మమ్మల్ని మోసం చేసిన అపవాది తలని చితక్కొడతాడన్నాడు కదూ. తప్పకుండా పుడతాడనమాట. మనం ఏం చేయాలి? అడగాలి. ఏమని? అయ్యా, నా గర్భంలో పుట్టడానికి నువ్వు ఎప్పుడు వస్తావని. భూమి మీద తండ్రితో సమాధానపరచడం కోసం మానవుడిగా ఎప్పుడు పుడతావని, కోల్పోయిన సహవాసాన్ని తిరిగి మాకివ్వడానికి ఎప్పుడు వస్తావు? ఆ రోజు ఆదాము మోకాళ్ళు నేలకు వంగాయి, అవ్వ మోకాళ్ళు నేలకు వంగాయి, అందరి మోకాళ్ళు నేలకు వంగాయి. వంగి వాళ్ళు అడిగారు, మీరు అన్నారు కదా స్త్రీకిని నీ సంతానానికి స్త్రీ సంతానానికి వైరం కలుగు చేస్తానని. అతడు వస్తాడు, అపవాది తల చితక్కొడతాడు అన్నారు కదా. అయ్యా, ఈ బిడ్డని మీ ముందుంచుతున్నాను, ఇతనిలో నుండే కదూ వస్తాడు, ఇతనిలో నుండేగా. ఎక్కడ మేము ఓడిపోయామో అక్కడ గెలుపునివ్వడానికి ఆయనివ్వా? ఎక్కడ సమస్తాన్ని కోల్పోయామో తిరిగి సంపాదించుకోవడానికి ఆయనివ్వా? ఎక్కడ మేము నీకు దూరస్థులమయ్యామో అక్కడ నీకు సమీపస్థులం అవ్వడానికి ఆయన మాకివ్వా? ఎక్కడ మేము నీ మహిమను కోల్పోయామో తిరిగి మహిమను సంపాదించుకోవడానికి నువ్వివ్వా? ప్రార్థన ఆరంభం ఎనోషు జననం. ఎనోషు జననం ఎక్కడో హృదయంలో తెలియని నొప్పి ప్రారంభమైంది. ఇవాళ మనకు వాక్యం ఉంది, సహవాసం ఉంది, ఆరాధన ఉంది, దేవునికి ఇస్తున్నాం, సువార్త చెప్తున్నాం, ప్రభువులాగా బ్రతకాలని ప్రయత్నం చేస్తున్నాం. కానీ ప్రార్థన మాత్రం లేదు మనకి. ప్రతి విశ్వాసి పునఃపరిశీలించుకోవాల్సిన సంగతి ఏమిటంటే, మనం ప్రార్థనను కోల్పోయాం. ప్రార్థన లేదు. ఆత్మ సంబంధమైన ప్రార్థన లేదు. పరసంబంధమైన ప్రార్థనను కోల్పోయాం. దేవుని కార్యాలు మన మధ్య జరగాలన్న ప్రార్థన పోయింది. వ్యక్తిగతంగా, కుటుంబంగా, సమాజంగా మేము ఉజ్జీవించబడాలనే ప్రార్థన పోయింది. ఇప్పుడు మన ప్రార్థనలన్నీ ఏమిటో చెప్పండి? అయ్యా నా పిల్లలు, అయ్యా నా అప్పులు, అయ్యా నా బాధలు, అయ్యా నా ఆరోగ్యం, బాబు నా కష్టాలు, అయ్యా నా భార్య నా మాట వినేట్టు చేయి, అయ్యా నా భర్త నన్ను ప్రేమించేట్టు చేయి. ఇవే. ఇంతకు మించి ఏం చేస్తున్నాం? దేవా, నువ్వు వస్తానన్నావు కదూ, మళ్ళీ ఎప్పుడు వస్తావు? శరీరధారిగా ఇప్పుడు వస్తావు, మళ్ళా సశరీరుడిగా ఎప్పుడు ప్రత్యక్షం అవుతావు? నీ పునరుద్ధాన దేహంతో ఎప్పుడు ప్రత్యక్షం అవుతావు? ఆ ప్రత్యక్షమయ్యే రోజు జనాంగాలన్నింటికీ సువార్త ప్రకటించబడాలని ఉంది కదా, అవి ఎప్పుడు జరుగుతుంది? ఇంకా నశిస్తున్న ఆత్మలు చాలా కనపడుతున్నాయి. వాటన్నిటి కోసం ప్రార్థించటం అనేది మనం చేయాలి కదా. ఏదెక్కడ? సరిగ్గా సహోదరుడు బక్సింగ్ గారు కూనూరు నుంచి మద్రాసుకు తిరిగి వచ్చాడు. ఆయన తిరిగి వచ్చినప్పుడు ఇంకా సహవాసం పూర్తిగా ప్రారంభం కాని రోజులవి. ఒక స్థలం ఏమి లేదు.
ఆయా చోట్ల కూడుకుంటున్నారు. అప్పుడు భక్సింగ్ అన్నకు ఒక ఆలోచన వచ్చింది. మనం ప్రార్థన చేద్దాం అన్నాడు ఆయన. ఆయన రిథర్డన్ రోడ్లో ఉన్న ఒక ప్లేస్ని సంపూర్ణ రాత్రి ప్రార్థన కోసమని ఏర్పాటు చేసుకున్నాడు. వెళ్దాం అక్కడికి అన్నాడు. సంపూర్ణ రాత్రి ప్రార్థన అన్న పదం మద్రాసు వాళ్ళు మొట్టమొదటిసారి వినడం. మద్రాసులోనే కాదు, ఇండియాలోనే. సంపూర్ణ రాత్రి ప్రార్థన, ఆల్ నైట్ ప్రేయర్. అప్పుడు ఆర్ఆర్ రాజమండ్రి గారుతో అన్నాడు రాకూడదా అని. ఈయన అన్నాడు, రాత్రి అంతా ప్రార్థన చేస్తారా అన్నాడు రాజమండ్రి. అంటే వచ్చి చూడు అన్నాడట భక్సింగ్ అన్న. సరేనని మంచిగా భోంచేసి బెడ్ ఒకటి మడుచుకుని బయలుదేరి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత బెడ్ వేసుకోవడానికి ప్లేస్ లేదంట. కింద మన వెదురు గడలతో చేసిన చాప ఉందంట, చాలా హార్డ్గా ఉందంట. దాని మీద మోకరించాడు. మోకరించిన తర్వాత కొద్దిసేపు వాక్యం చెప్పాడట భక్సింగ్ అన్న ప్రార్థన కోసం. చెప్పి ఈ పట్టణం రక్షించబడవలసి ఉంది, ఈ పట్టణమే రక్షించబడలేదు, ఇంకా ఈ చుట్టుపక్కల పట్టణాలు ఎన్నున్నాయి, గ్రామాలు ఎన్నున్నాయి, వీరందరి బాధ్యత ఎవరిది? ప్రభు వచ్చేస్తున్నాడు అంటున్నాం, రావాలని ఎదురు చూస్తున్నాం, వీళ్ళు రక్షించబడొద్దా? ప్రార్థన చేద్దాం అని మోకరించాడు. ఒకరొకరు ప్రార్థన చేస్తున్నారు. అందరూ ప్రార్థన చేస్తున్నారు, ఆత్మలు మేల్కొన్నారు ఎవరికి వాళ్ళు. ప్రార్థన అనేది నీ నైతిక విలువలను మేల్కొల్పేది. ప్రార్థన అనేది ఆత్మలో నిన్ను మేల్కొల్పేది. ప్రార్థన అనేది నిన్ను సజీవునిగా చేసేది. ప్రభు దగ్గర విజ్ఞాపన చేయడం కోసం నీ అంతరంగంలో నూతనమైన ఆసక్తిని పుట్టించేది ప్రార్థనా సమయం. సరిగ్గా రాజమండ్రి నిలువుకాళ్ళ మీద ఉన్నాడు. ఉండి ఆమెన్ అని అనుకున్నాడట. బహుశా ఒక 2 గంటల పాటు మోకరించాను నేను అనుకున్నాడంట. చూస్తే సూర్యోదయం అయి ఉందంట. టైం ఎలా గడిచిపోయిందో నాకు అర్థం కాలేదు అన్నాడు. ఆ తరువాత ఫలానా రోజున పలవరం కొండ మీద ప్రార్థన చేద్దాం అన్నారు. ఆ పలవరం కొండకు అందరూ వెళ్ళారు. అందరూ వెళితే అక్కడ పాడుపడిపోయిన ఒక మసీదు ఉంది, ఇప్పటికీ ఉంది. ఆ పక్క కొంచెం చదుంజీవని భూభాగం ఉంది, రాళ్ళు, చిన్న లైటు, ఒక లాంతరు వెలిగించుకుని మోకరించారు. మోకరించిన దగ్గర నుంచి లోపల నుంచి తేళ్ళు, జెరులు, మండ్రగబ్బాలు ఇవి రావటమేనంట. మోకరించే వ్యక్తి మోకరిస్తున్నాడు, వాటిని చంపేవాళ్ళు చంపుతానే ఉన్నారు. ప్రార్థన చేసే వ్యక్తి ప్రార్థన చేస్తూ ఉండగా వీటిని చంపుతానే ఉన్నారు. అకస్మాత్తుగా గాలి వీచి ఆరిపోయింది లైట్. ఆ సమయంలో ఓ ఆడపిల్ల ప్రార్థన చేయటం ప్రారంభించిందట. మై లవింగ్ హెవెన్లీ ఫాదర్ అన్నది ఆ పిల్ల. ఆ పిల్ల స్వరం ప్రభు పాతాలను తాకింది. ఆ పిల్ల స్వరం వింటున్న వాళ్ళ గుండెలను జలధరింపచేసింది. అవునయ్యా, ఇప్పుడు మేము చీకట్లో ఉన్నాం, కానీ లోకమంతా నిజమైన చీకట్లో ఉంది ప్రభువా. నువ్వు వెలుగ్గా వచ్చావు, ఈ వెలుగు ఇంకా వారికి అందనే లేదయ్యా. నువ్వు జీవంగా వచ్చావు, లోకమంతా మరణంలోనే ఉంది ప్రభువా. అంతే. అందరూ కన్నీళ్లు కారుస్తూ మోకరించారు, ప్రార్థన చేస్తూనే ఉన్నారు. తెల్లవారిపోయింది. లేచి చూడగానే సూర్యుని వెలుగు ఆ చెన్నై మద్రాసు పట్టణం మీద పడి, వెళ్ళండి అయ్యా, వెళ్ళి ఈ పట్టణాన్ని మీరు స్వతంత్రించుకోండి అన్నట్టుగా ఉందట. పదండి వెళదాం అన్నాడు ఆయన ముందు నడుస్తూ. ఆ సిక్కు యవనస్తుడు వచ్చి పెట్లో ఎక్కారు, ట్రైన్లో ఎక్కారు. ట్రైన్లో ఎక్కి నుంచి పాడుతున్నారన్నమాట. ముక్తినిచ్చే యేసునామం, శాంతినిచ్చే యేసునామం పాడుతూనే ఉన్నారు. అది ట్రైన్ దాటి వెళుతూ ఉండగా, పలవరం నుంచి వెళుతూ ఉండగా దారిలో ఉన్నటువంటి వాళ్ళు ఫోన్లు చేశారంట, పలానా భోగికి నొప్పి అంటుకుంది చూడండి అని. నెక్స్ట్ స్టేషన్లో ఆపితే నొప్పు లేదు. మళ్ళీ వెళ్తుంటే అవతల స్టేషన్ వాడు నొప్పి అంటుకుందయా చూడండి అయ్యా అంటున్నాడు. ప్రార్థన మంట నేడెవడికి లేదు.
మనం అందరం చల్లారిపోయి ఉన్నాం. మనం ప్రసంగం చేసేవాళ్ళం, ప్రార్థించేవాళ్ళం కాదు. మనం కబుర్లు చెప్పేవాళ్ళం, ప్రార్థించేవాళ్ళం కాదు. మనం స్వార్థపరులం. నా కోసం నేను, నా కుటుంబం కోసం నేను, నా పిల్లల కోసం నేను, అంతే. కానీ నశిస్తున్న వాళ్ళ కోసం మనకే భారం లేదు. ప్రభు వాళ్ళ జీవితాలను దర్శించాలనే బాధ, భారం మనకేం లేవు. ఇందువల్లనే మనం ఇంకా శక్తిహీనులంగా ఉన్నాం. మనం ఇంకా బలహీనులంగానే ఉన్నాం. ఆర్ఆర్ రాజమణి ఒక మాట అంటాడు. ఆ రోజు బక్సింగ్ అని చేసిన ప్రార్థన నేను మర్చిపోలేను. కానీ ఆయన చేసిన ప్రసంగంలో ఒక మాట నేను ఎప్పుడూ వినలేదు. ఇదిగో అతడు ప్రార్థన చేయుచున్నాడు అనే మాట మీద ఆయన వాక్యం చెప్పాడట. ఇదిగో అతడు ప్రార్థన చేయుచున్నాడు. ఎవరు? సౌలు అనబడిన వ్యక్తి. ప్రభు సాక్ష్యం చెప్తున్నాడు అతడు ప్రార్థన చేస్తున్నాడని. కానీ ఈ రోజున నీ గురించి, నా గురించి ఈ సాక్ష్యం దేవుడు చెప్పగలడా? ఆదాము ప్రార్థన చేస్తున్నాడు, దానికి ఏనోషు రుజువు. షేతు కాళ్ళు మోకాళ్ళు వంగాయి, దానికి ఏనోషు రుజువు. ఇదిగో వాళ్ళు ప్రార్థన చేస్తున్నారని లేఖనం రాసిపెట్టాడు 4:26లో. కానీ మనం ప్రార్థన చేస్తున్నామని పరలోకం సాక్ష్యం ఇస్తుందా? ఆర్ వి ప్రేయింగ్? ఎక్కడిది ప్రార్థన? ఎప్పుడో పోగొట్టుకున్నాం. ఆశీర్వాదాల కోసం వెతుకులాటలో ఉన్నాం. మన మాట నెరవేర్చుకోవడం కోసం పట్టుదలతో ఉన్నాం. మన స్వయాన్ని కాపాడుకోవడం కోసం పోరాడుతున్నాం. కానీ ప్రార్థన చేసి కోల్పోయిన వాటిని తిరిగి సంపాదించుకోవాలనే నైతికమైన మేల్కొలుపు లేని వాళ్ళంగానే ఉన్నాం. మనం ప్రార్థన అనే మెట్టును కోల్పోయాం. ఒకసారి దానియేలు గ్రంథం చూడండి. తొమ్మిదవ అధ్యాయం 2-3 వచనాలు. అతని ఏలుబడిలో మొదటి సంవత్సరమందు దానియేలును నేను యెహోవా తన ప్రవక్తకు ఇర్మియాకు సెలవిచ్చి తెలియజేసినట్టుగా యెరూషలేము పాడుగా ఉండవలసిన 70 సంవత్సరములు సంపూర్తి ఎగుచున్నవని గ్రంథం వల్ల గ్రహించి తిని అంతట నేను కరోనా వచ్చింది, 3వ వేవ్ ప్రారంభమైంది అంటున్నారు. ప్రారంభమైంది. ప్రపంచం అంతా తలడిల్లుతున్నారు. తెగుళ్ళు వస్తాయని చెప్పారు. ఆయన రాకడకు గుర్తులన్నీ నెరవేరుతున్నాయి అని గమనిస్తున్నాం. కానీ సిద్ధపడడానికి, ఇతరుల విడుదల కోసం, ఆయన హస్తం చాపడం కోసం చేయవలసిందేమిటో మనకు స్పృహ లేదు. ఆ రోజు వాక్యం దానియేలు ముందు కనిపించింది. ఇర్మియా గ్రంథంలో 70 ఏళ్ళని కూర్చుని లెక్క పెట్టుకున్నాడు. అయిపోయినాయి 70. అమ్మా, దేవుడే చేస్తాడులే, ఆయనే వస్తాడులే, ఆయనే కాపాడుతాడులే, ఆయనే విమోచిస్తాడులే అలా గోనె పట్టు కట్టుకున్నాడు. ఉపవాసం ఉన్నాడు. ప్రార్థన చేయడం ప్రారంభించాడు. వాక్యం ఏం చేసింది? దానియేలుని మేల్కొల్పింది. ఏనోషు జననం ఆ కుటుంబాన్ని మేల్కొలిపినట్టు లేఖనం ఈ రోజున మనల్ని మేల్కొలిపితే మోకరించకుండా ఉండలేరు, ప్రార్థించకుండా ఉండలేరు, కన్నీరు కార్చకుండా ఉండలేరు. ఇంకా మన రక్త సంబంధులు కొంతమంది రక్షించబడాలి. స్టిల్ దే ఆర్ ఇన్ డేంజర్. కొంతమంది దేవుని సేవ కూడా చేస్తున్నారు మారు మనసు లేకుండా. వాళ్ళు ఇంకెంత ప్రమాదంలో ఉన్నారో.
మందిరానికి వచ్చితే సరిపోతుంది అనుకునేవారు ఉన్నారు. బలలో పాలు పంపులు పొందితే పరలోకం వెళ్ళిపోతాం అనుకుంటున్న వాళ్ళు ఉన్నారు. బాప్తీసం తీసుకుంటే పరలోకం వెళ్ళిపోతాం అనుకుంటున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి మారు మనసు గురించి సరైన అవగాహన లేదు. వారి అంతరంగంలో నువ్వు కానీ నేను కానీ వెళ్ళి చెప్పలేం. కానీ దైవాత్మ వారి అంతరంగాల్లో కార్యం చేసి వారికి మార్పు అంటే ఏమిటో స్పష్టంగా చెప్పాలి. వర్తమానం చెప్పలేనిది నీ ప్రార్థన చేస్తుంది. ఇది ఎవరు చేయాలి? ఈ విడుదల ఎవరు ప్రకటించాలి? ప్రార్థన వలనే ఈ విమోచన విడుదల ప్రకటించబడతాయి వారి అంతరంగాలకి. మనం ఇది చేయటంలా. మనకి వీటితో సంబంధమే లేదు. మనం యాంత్రికంగా ఆరాధన కోసం వస్తున్నాం మందిరానికి. అంతేగాని జీవయుక్తంగా రావటం లేదు. మనసులో వెళ్ళాలి కాబట్టి, వెళ్ళకపోతే బాగోదు కాబట్టి, రాలేదంటాడు కాబట్టి, రేపొద్దున ఏమన్నా తిడతాడు కాబట్టి, ఇంతే. ఇద్దరు ముగ్గురు నా నామం పేరట కూడి ఉంటే అక్కడ ఉంటానన్నాడు ఆయన. నేను అక్కడికి వెళతా, వెళ్ళి ఆరాధిస్తా, వెళ్ళి ఆయనకి చెప్తా. వ్యక్తిగతంగా నేను ప్రార్థన చేస్తా, నా కుటుంబ ప్రార్థన ప్రారంభిస్తా. మేము నా కుటుంబం కలిసి దేవుని మందిరానికి వెళ్ళి అక్కడ కూడా ప్రార్థన చేస్తాం. మేము నశిస్తున్న వాళ్ళ కోసం. లూకా సువార్త మొత్తం చూడండి. ఆయన ప్రార్థించుట కొరకు వెళ్ళి ఆయన ప్రార్థించి రొట్టె విరిచి, ఆయన ప్రార్థించి వారిని ఏర్పరచుకుని, ఆయన ప్రార్థించి రూపాంతరం. ప్రార్థన 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 ప్రార్థన. అవును, భూమి మీద ఈ దేహంలో ఉండగా చేయగలిగిన ఒకే ఒక్కటి ఏమిటంటే ప్రార్థన. నిత్యత్వానికి వెళ్ళాక ఇక ప్రార్థన ఉండదు. ఇది చేయి ప్రభు అని అడగటాకే ఉండదు. అక్కడికి వెళ్ళి ఒకవేళ మీరు అడుగుదాం అనుకుంటున్నారేమో, అయ్యా 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 ఏమనుకో బాబు, మా ఆయనకి మారు మనసు అని అక్కడికి వెళ్ళి అడిగితే కుదరదు. అక్కడ ఉండదు. అది ఇక్కడ ఉండగానే అడగాలి. అక్కడ ప్రార్థన ఉండదు. పరిశుద్ధులు దేవునికి ప్రార్థన చేసి తన పిల్లలకి అక్కడ వాళ్ళు స్వార్థపరులుగా ఉండరు. గుర్తుపెట్టుకోవాలి మీరు. మా అమ్మ వెళ్ళిపోయింది, మా అమ్మ అక్కడ నా కోసం ప్రార్థన చేస్తుందని పిచ్చి హోప్ పెట్టుకోబోకండి. అది పిచ్చి తలంపు. అక్కడ ప్రార్థించే పరిస్థితి ఉండదు అసలు. ఆరాధించే మనసే ఉంటుంది, స్తుతించే మనసే ఉంటుంది. ఆయన గురించి ప్రత్యక్షత అధికం అవడం అనేదే గొప్ప ఆకలి ఉంటుంది అక్కడ. ప్రార్థన ఈ దేహంలో ఉండగానే, నేడు అనే సమయంలో ఈ దేహంలో నువ్వు ఉండగానే ఈ కుటుంబం మేల్కొన్నట్టు, దానియేలు మేల్కొన్నట్టు, సౌలు మేల్కొన్నట్టుగా మనం కూడా తిరిగి మేల్కోవలసిన సమయం ఆసన్నమైంది. రేపు ఉంటామో లేదో తెలియదు. ఈరోజైనా మన ప్రార్థన లేమిని ఒప్పుకుందాం, క్షమించమని అడుగుదాం, కన్నీటితో ఆయన పాదాల దగ్గరికి వెళదాం, మోకరిద్దాం. మోకరించండి. ప్రార్థన అయిపోయాక బ్రదర్స్, వాక్యం చెప్పే బ్రదర్సు, సండే స్కూల్కి సంబంధించిన బ్రదర్స్ సిస్టర్స్ కూడా ఉండండి, మీతో మాట్లాడాలి. నేను బ్రెడ్ బ్రేకింగ్ కోసం రండి. సుబ్రహ్మణ్యం గారు, చార్లెస్, జేపీ గారు, రాజేష్, సురేష్, ప్రభాకర్, ఆనంద్, నాని, రాజేష్, ప్రేమగల మా ప్రియపరులకు తండ్రి, జీవాధిపతి, ప్రార్థన కొరకు మా అంతరంగాలను మేల్కొల్పిమి అని కన్నీటితో నీ పాదాల వద్ద మీ రాకడ కొరకు పెండ్లి కుమార్తె రమ్ము అని చెప్పవలనన్న మాట మేర
ఇంకా జరగవలసిన కార్యాల వద్ద, జయించటం కోసం శోధన వద్ద, నశిస్తున్న ఆత్మలు రక్షించబడటం వద్ద, సువార్త ప్రకటన కొరకు మా దేశంలో సువార్త ద్వారాలు తెరిచి ఉంచిమే అని ప్రార్థించడం కోసం నీ పిల్లల యొక్క అంతరంగాలను మేలుకొల్పమని నీ దాసుని బలపరిచినందుకు రుణస్తున్నని చెప్తూ యేసుక్రీస్తు ప్రభువారి పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.